Hello Machas, welcome to part 38 of మన జావా డిఎస్ఏ సిరీస్. కంగ్రాచులేషన్స్, పార్ట్ 38 దాకా రీచ్ అయినందుకు. సో ఈ పార్ట్లో ఇంకొక మంచి స్లైడింగ్ విండో ప్రాబ్లం చేసేద్దామా. ఇది వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పటిదాకా చేసినవన్నీ ఒక ఎత్తు, ఈ ప్రాబ్లం వేరే లెవెల్ అనమాట. సో ఒక మంచి లీడ్ కోడ్ ప్రాబ్లం చేసేద్దాం. అండ్ ఆ లీడ్ కోడ్ ప్రాబ్లం చేసే ముందు కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలన్నమాట. సో చిన్నవే. సో ఫస్ట్ అవి నేర్చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్స్లో రిటర్న్ టైప్ ఎట్లా వర్క్ చేస్తుంది. సో ఫంక్షన్స్లో రిటర్న్ టైప్ ఉంటుంది. సో ఆ రిటర్న్ చేస్తాం మనం జనరల్గా ఫంక్షన్స్లో రిటర్న్ కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఆ రిటర్న్ కీవర్డ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా వాడతాము అని ఒక ఎగ్జాంపుల్తో చూసేద్దాం. సో వెళ్ళి ఆన్లైన్ జావా కంపైలర్ యూజ్ చేద్దాం. సో ఇది చిన్న కాన్సెప్టే కాబట్టి నాతో కలిసి మీరు కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇది మన ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఒక ఫంక్షన్ పబ్లిక్ స్టాటిక్ అండ్ సో రిటర్న్ టైప్ ఇంటీజర్ అనమాట ఈ ఫంక్షన్కి. ఆ ఫంక్షన్ పేరు ఫన్ అని పెడుతున్నా. సో దీని లోపల నేను ఏం చేస్తా అంటే system.out.println హెల్లో అని ప్రింట్ చేస్తా. మొత్తం అయిపోయినాక ఇక్కడ ఫన్ని ఇక్కడ కాల్ చేద్దాం. కాల్ చేసి వచ్చినదాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఇంట్ ఏ ఈక్వల్ టు ఫన్ అని స్టోర్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత నేను ఏని ప్రింట్ చేస్తా. system.out.println ఏని ప్రింట్ చేసేసిన. సో ఇప్పుడు ఇక్కడ నేను రిటర్న్ 5 అంటే ఇప్పుడు ఏ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్కి వస్తాం. సో మెయిన్కి వచ్చేసి ఈ మెయిన్ మెథడ్లో ఏ ఈక్వల్ టు ఫన్ అంటున్నాం కదా. సో ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళిపోతాం. డైరెక్ట్ కోడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ఫన్ దగ్గరికి వెళ్ళిపోయి అందులో ఏముంది, ఫస్ట్ హెల్లో అని ఉంది. సో హెల్లో ప్రింట్ అవుతుంది ఫస్ట్. సో ఫస్ట్ హెల్లో ప్రింట్ అవుతుంది. దాని తర్వాత రిటర్న్ 5 అని ఉంది. అంటే ఫంక్షన్ల నుంచి 5 మనకి రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో ఈ రిటర్న్ 5 అనగానే ఈ ఏలో 5 స్టోర్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఫన్ కదా. సో ఏలో 5 స్టోర్ అవుతుంది. సో ప్రింట్ ఏ అంటే 5 ప్రింట్ అవుతుంది. సో ఏ ఆర్డర్లో ప్రింట్ అయింది, ఫస్ట్ హలో, తర్వాత 5 ప్రింట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ హలో ప్రింట్ అయింది, తర్వాత 5 ప్రింట్ అయింది. ఇంకొకటి రాద్దాం. ఇక్కడ system.out.println బాయ్ అని రాస్తున్నాం. సో ఇప్పుడు ఏ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది, హలో బాయ్ 5. సో హలో బాయ్ 5 ఆర్డర్లో ప్రింట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇక్కడ రిటర్న్ 6 అని పెడదాం. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. సో లెట్స్ సీ. ఎర్రర్ వచ్చింది. ఏమని ఎర్రర్ వచ్చింది అంటే అప్పుడే ఎర్రర్ వద్దు. సో వెయిట్, ఇఫ్ 1 + 2 = 3 అయితే రిటర్న్ 6 అన్నాం. ఓకే, సో రిటర్న్ 6 అన్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో లెట్స్ రన్ అండ్ సీ. హలో 6 వచ్చింది అంతే, బాయ్ రాలేదు, 5 కూడా రాలేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ మెయిన్ మెథడ్కి వస్తుంది మన జావా ప్రోగ్రామ్. మెయిన్ మెథడ్కి వచ్చి అందులో ఫస్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు ఫన్ ఉంది కదా. సో ఫన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఫన్ అనే ఫంక్షన్ కాల్ అయింది. అండ్ ఈ ఫన్ అనే ఫంక్షన్లో ఫస్ట్ హల్లో అనేది ఉంది, అది ప్రింట్ అయిపోయింది. సో హల్లో అని ప్రింట్ అయిపోయింది. తర్వాత ఇఫ్ కండిషన్ చూస్తాం. 1 + 2 = 3నా? అవును, ఎస్ కదా. సో 1 + 2 = 3 కాబట్టి మనం 6ని రిటర్న్ చేసేస్తున్నాం. సో ఫంక్షన్స్లో రిటర్న్ అని వాడితే దాని కింద కోడ్ ఇక రన్ కాదనమాట. ఇదే లాస్ట్ లైన్ ఈ ఫంక్షన్లో. ఈ ఫన్ అనే ఫంక్షన్లో రన్ అయ్యే లాస్ట్ లైన్ రిటర్న్ అని ఎక్కడుందో అక్కడ అదే లాస్ట్ లైన్ అనమాట. సో రిటర్న్ 6 అనగానే ఈ ఫన్ అనేది రెస్పాన్స్ 6 పంపించేస్తుంది అనమాట. సో అందుకు ఈ ఫన్ అనేది ఏలో 6 స్టోర్ అవుతుంది. ఏ ప్రింట్ ఏ అంటే 6 ప్రింట్ అవుతుంది. అందుకే హల్లో 6 ప్రింట్ అయింది. ఈ బాయ్ అసలు రన్నే కాదు. రిటర్న్ అని ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఫంక్షన్ ఆగిపోతుంది. ఆ రిటర్న్ కింద ఉన్నవి రన్ కావు. సపోజ్ ఇక్కడ నేను 1 + 5 = 3 అన్నా. ఇప్పుడు ఇఫ్ కండిషన్లోకి పోతుందా? పోదు కదా, బికాజ్ 1 + 5 3 కాదు కదా. సో ఇఫ్ కండిషన్లోకి పోదు అనమాట. సో పోకపోవడం వల్ల ఏమైతే ఫస్ట్ హలో ప్రింట్ అవుతుంది, తర్వాత బాయ్ ప్రింట్ అవుతుంది, తర్వాత 5 రిటర్న్ అయిపోతుంది. సో దీన్ని రన్ చేసి చూద్దాం. హలో ప్రింట్ అవుతుంది, బాయ్ ప్రింట్ అవుతుంది, 5 రిటర్న్ అయిపోయింది. ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్కి వెళ్ళట్లేము, బికాజ్ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళట్లేము కదా. ఇఫ్ 1 + 5 = 3 అని. సో నువ్వు అట్లా ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు రిటర్న్ పెట్టవచ్చు. స్టార్టింగ్లోనే రిటర్న్ పెట్టేద్దామా. ఇఫ్ 5 + 1 = 6 అయితే రిటర్న్
7 అందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ కాల్ రన్ చేసి చూపిద్దాం. సో రన్ చేస్తే 7 వస్తుంది, మనకి ఓన్లీ 7 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఇంట్ ఫస్ట్ మెయిన్ మెథడ్కి వస్తాం. ఇంట్ ఈక్వల్ టు ఫన్ అన్నాం కదా. సో ఫన్ అనడం వల్ల ఈ ఫంక్షన్లోకి వెళ్ళినాం. ఫంక్షన్లో ఫస్ట్ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతాం. 5 + 1 6, అవును ట్రూ కాబట్టి రిటర్న్ 7 అనగానే ఫంక్షన్ ఇక రన్ కావడం ఆగిపోతుంది. ఈ ఫంక్షన్ నుంచి 7 అనేది రెస్పాన్స్ వచ్చేస్తుంది, ఇంటీజర్ 7 కదా. సో 7 అనేది రెస్పాన్స్ వచ్చేసి ఏలో 7 స్టోర్ అవుతుంది. సో ఏలో 7 స్టోర్ అయినాక 7ని ప్రింట్ చేసేస్తున్నాం అనమాట, అంతే. అండ్ ఇలాగ ఒక ఎర్రర్ వచ్చింది కదా, ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పిన. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసేసిన, ఇప్పుడు ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ రిటర్న్ 7 అన్నా కదా, ఎర్రర్ వస్తుంది. ఏమంటుందంటే ఇది అన్రీచబుల్ స్టేట్మెంట్. హల్లో అనేది అన్రీచబుల్ అంట. ఈ హల్లో అని ఉంది కదా, దానికి అసలు రీచ్ కాలేము అంట. ఎందుకు అంటే ఫంక్షన్ ఎప్పుడు కాల్ అయినా ఫస్ట్ నువ్వు రిటర్న్ రాసినావు, ఏం కండిషన్స్ లేకుండా రాసేసినావు రిటర్న్. సో పక్కా ఆ రిటర్న్ 7 అవుతుంది కదా. సో ఏం కండిషన్స్ లేకుంటే డైరెక్ట్ రిటర్న్ ఉంది కదా, కాబట్టి ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా ఇక్కడ పక్కా రిటర్న్ అవుతుంది. దీని కింద కూడా అసలు రన్నే కాదు, ఈ హల్లోకి అసలు ఎప్పుడు రీచే కాలేవు. సో ఎందుకు రాస్తున్నావు నువ్వు ఈ కోడ్, రాయొద్దు కదా, ఎందుకంటే రిటర్న్ అయిపోతుంది ఇక్కడనే. ఇంకా కింద కూడా నువ్వు రాసినా రాకపోయినా ఒకటి, అది అన్రీచబుల్ కోడ్ అనమాట. సో అందుకే అది ఎర్రర్ ఇచ్చింది. ఇది మొత్తం అన్రీచబుల్ కోడ్, అసలు ఎందుకు రాస్తున్నావు అని ఎర్రర్ ఇచ్చింది. అర్థమైంది కదా, బికాజ్ ఇదంతా అన్రీచబుల్. హలో బాయ్ ఇదంతా అన్రీచబుల్. ఫస్ట్ రిటర్న్ 7 అనగానే రిటర్న్ 7 అయిపోతుంది. సో ఎప్పుడైనా రిటర్న్ రాస్తే అదే లాస్ట్ లైన్ అయిపోవాలి. ఇన్ కేస్ రిటర్న్కి నువ్వు ఏమైనా కండిషన్స్ ఇచ్చి రాస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అనమాట. బికాజ్ ఆ కండిషన్స్ కొన్నిసార్లు ట్రూ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫాల్స్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ లోపల ఏం రాసినామో దానికి తెలీదు. సో ఇఫ్ కండిషన్లో అది ఫాల్స్ అయితే అప్పుడు రిటర్న్ కాదు, దానివల్ల కిందికి వస్తుంది అనేది భావిస్తుంది. సో ఇది రిటర్న్స్ అనమాట. ఫంక్షన్స్లో ఇట్లా మనం రిటర్న్ వాడతాం. రిటర్న్ వాడి ఫంక్షన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యలోనే మనం ఆపేయచ్చు. సో మస్తుంది కదా ఫంక్షన్ని మనం మధ్యలోనే ఆపేయడం. సో ఇది రిటర్న్ యొక్క యూజ్. సో ఒకటి చూద్దాం. సో టూ అరేస్ ఈక్వల్ కావాలని రిటర్న్ స్టేట్మెంట్ తోటి ఎట్లా కంపేర్ చేస్తామో చూద్దామా. సో ఈ ఫంక్షన్లోనే ఇక్కడ నేను 2 అరేస్ తీసుకుంటున్నా. ఇంట్ అరే ఏ, సో ఇంట్ అరే ఈక్వల్ టు 1, 2, 4. ఇంట్ అరే బి ఈక్వల్ టు 1, 2, 5. ఓకే, ఇప్పుడు అరే ఈ ఫంక్షన్లకి ఇంట్ ఏ అనే ఫంక్షన్, సో ఇది ఒక బులియన్ ఇస్తుంది అనుకుందాం ఇప్పుడు. సో బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. సో ఫంక్షన్లకి నేను ఏమేమి పంపిస్తా, అరే ఏ పంపిస్తా, అరే బి పంపిస్తా. ఈ రెండింటిని పారామీటర్స్లా పాస్ చేసిన. ఫంక్షన్లో ఒక అరేని పారామీటర్లా పాస్ చేసి ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి కదా. సో రిసీవ్ చేసుకోవడం కోసం అరే ఏ ఇంకా అరే బి. ఓకే, సో యా, సో రెండింటిని ఇక్కడ పాస్ చేసేసినాం, అరే ఏ అండ్ అరే బి. సో అరే బి 2 పాస్ చేసేసినాం అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇందులో ఈ కోడ్ మొత్తం తీసేద్దాం. సో ఈ ఫంక్షన్ అనేది ఈ 2 సేమా కాదా, ఈ 2 అరేస్ ఈక్వల్ కాదా అని చెక్ చేసే ఫంక్షన్. ఆ ఫంక్షన్లకు మనం 2 అరేస్ని ఇన్పుట్ లాగా పంపించినాం అంతే. సో ఎట్లా చెక్ చేస్తుంది ఆ 2 ఈక్వల్ కాదా అని అంటే, ఒక 2 లెన్స్ అయితే ఈక్వల్ అనుకుందాం, పక్కా లెన్స్ ఈక్వల్ క్వశ్చన్ ప్రకారం అనుకో. సో ఇప్పుడు ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ అరే ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ఇక్కడ దాకా నువ్వు జనరల్ ఇది తెలియాలి, మనకు రిటర్న్ టైప్ ఇది తెలియదు ఇప్పటిదాకా అనుకో. ఇప్పటిదాకా అయితే ఏం చేస్తున్నాం మనం, బులియన్ వ్యాలిడ్ అయితే వ్యాలిడ్ని ట్రూ తీసుకొని ఈ మొత్తం అరేలో చెక్ చేసుకుంటే ఇఫ్ అరే ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు అరే బి ఆఫ్ ఐ అయింది అనుకో, అప్పుడు మనం వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్ చేస్తాం. ఇంతే కదా, ఇప్పటిదాకా మనం ఈ కోడ్ చాలాసార్లు రాసినాం. సో 2 అరేస్ని ఈక్వల్గా ఎట్లా కంపేర్ చేస్తామంటే ఫర్ లూప్ రాసి బయట ఒక వేరియబుల్ వ్యాలిడ్ బై డిఫాల్ట్ ట్రూ తీసుకుంటాం, అండ్ లోపల ఎప్పుడైనా అన్ఈక్వల్ అయితే 2 అప్పుడు వ్యాలిడ్ని ఫాల్స్ చేస్తాం. కావాలంటే బ్రేక్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా రాసేసి ఏం చేస్తాం, దీని తర్వాత రిటర్న్ వ్యాలిడ్ అంటాం. సో ఇప్పటిదాకా మనం అయితే ఇట్లా రాస్తాం కదా, రిటర్న్ వ్యాలిడ్ అంటే ఫాల్స్ వస్తుంది. సారీ 1, 2, 5 ఇక్కడ కాలన్ రన్ చేద్దాం. సో ఇంకొకటి ఇన్కంప్లీట్ బులియన్ కెనాట్ బి కన్వర్టెడ్. ఓకే, ఇక్కడ ఇంట్లో తీసుకుంటున్నాం కదా, బులియన్ కదా అది. సో బూలియన్ రిటర్న్ టైప్ బులియన్ ఉంది కదా, మనం బులియనే పెట్టాలి. సో ఫాల్స్ వచ్చేసింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ లాస్ట్కి 4, 5 మ్యాచ్ కాలే, దానివల్ల ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి వ్యాలిడ్ ఫాల్స్ అవుతుంది. వ్యాలిడ్ ఫాల్స్ కావడం వల్ల వ్యాలిడ్ మనకి రిటర్న్ చేస్తారు అనమాట. ఇప్పటిదాకా మనం ఇట్లా చేస్తుండే, కానీ ఇప్పటి నుంచి ఏం చేయొచ్చు తెలుసా. సో
ఈ బులియన్ వేరియబుల్ అసలు యూజ్ చేయకుండా ఎప్పుడైనా మధ్యలో ఇక్కడ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళింది అంటే మనకు తెలుసు అది ఫాల్స్ రిటర్న్ చేయాలి అని. సో నువ్వు ఇక్కడనే డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ అని రాయొచ్చు. ఇక్కడ మధ్యలోనే రిటర్న్ ఫాల్స్ అని రాసేయచ్చు అనమాట డైరెక్ట్గా. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ ఫర్ లూప్ ఉంది, ఆ ఫర్ లూప్లో ఒక ఇఫ్ కండిషన్లోకి వెళ్తే అది వ్యాలిడ్ మనకు తెలిసిపోయింది, ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేసేయచ్చు. కాబట్టి ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అంటే ఇక ఆగిపోతుంది ఈ ఫంక్షన్, అక్కడతో ఈ ఫన్ అనే ఫంక్షన్ అక్కడ రన్ చేయడం ఆగిపోయి ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తుంది, రెస్పాన్స్ ఫాల్స్ అని పంపించేస్తుంది. ఇన్ కేస్ ఈ ఫర్ లూప్లో ఎప్పటికి ఇఫ్ కండిషన్లోకి పోలేదు అనుకో, మొత్తం ఫర్ లూప్ రన్ అయినాక లాస్ట్కి రిటర్న్ ట్రూ అందాం. సో మొత్తం ఫర్ లూప్ రన్ అయినాక ఎప్పుడు ఇఫ్ కండిషన్లోకి పోకుండా రిటర్న్ ఫాల్స్ కాకపోతే ఇంకా ఫంక్షన్ రన్ అవుతూనే ఉంటే ఫర్ లూప్ అయిపోయినాక కూడా అప్పుడు ఇక్కడ రిటర్న్ ట్రూ వల్ల ట్రూ రిటర్న్ అయిపోతుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ కూడా చూద్దాం, 125 125. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లోకి ఎప్పుడు పోదు, ప్రతిసారి 2 ఈక్వల్ అవుతాయి. సో దానివల్ల ట్రూ రిటర్న్ అయిపోతుంది లాస్ట్కి వచ్చేసి. సో ఇట్లా మనం రిటర్న్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫంక్షన్స్లో. ఇవి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఉంటే ఎక్కువ వాడుతూ ఉంటాం రిటర్న్ స్టేట్మెంట్స్ ఇట్లా ఫంక్షన్స్ మధ్యలో వాడడానికి. సో మీకు క్లారిటీ రావాలి, ఒకసారి ట్రై చేయండి మచ్చాస్ ఇట్లా ఫంక్షన్స్లో ఇట్లా రిటర్న్ రాయడానికి. అండ్ ఒక చిన్న టాస్క్ ఇస్తున్నా, ఇక్కడనే వీడియో ఆపేసి వెళ్ళి నీ ఓన్గా ఇప్పటివరకు మనం రాసిన కోడ్స్ ఏదో ఒకటి నీకు నచ్చింది ఆర్ నీకు మైండ్లోకి ఏది వస్తుంది ఒక రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయి, వ్యాలిడ్ ఇట్లా యూజ్ చేయకుండా రిటర్న్ యూజ్ చేసి నువ్వు ట్రై చేయి చిన్నది, ఏదో ఒకటి 2 స్ట్రింగ్స్ ఈక్వల్ కాదా అని ట్రై చేయగలంటే. అండ్ అది ఒక ఫంక్షన్ రాసి 2 స్ట్రింగ్స్ని పాస్ చేసి ఫర్ లూప్తో చెక్ చేయి అండ్ మధ్యలో ఇట్లా రిటర్న్ ఫాల్స్ చేయి. సో నీకు ఒక ఐడియా వస్తుంది, మంచి ఐడియా వస్తుంది రిటర్న్ స్టేట్మెంట్ ఎట్లా వాడతావు అని. ఇది పక్కా చేయాలి, 2 స్ట్రింగ్స్ అదర్ మినిమం అయితే 2 స్ట్రింగ్స్ తీయాలి, లేకపోతే నీకు నచ్చింది ప్రాక్టీస్ చేయి. బికాస్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే నీకు రిటర్న్ టైప్స్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసిన కొన్ని కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి మచ్చాస్, చూద్దాం ఎట్లుందో. సో చలో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ ఓకే కదా, క్లారిటీ వచ్చేసింది కదా. సో చలో నెక్స్ట్, హౌ టు సెండ్ హ్యాష్ మ్యాప్ యాజ్ ఎ పారామీటర్ ఇన్ ఫంక్షన్. సో ఇప్పుడు హ్యాష్ మ్యాప్ని ఫంక్షన్ లోపలికి పారామీటర్ లాగా ఎట్లా పాస్ చేస్తామని చూద్దామా. సో మన దగ్గరకు ఒక హ్యాష్ మ్యాప్ ఉంది, ఆ హ్యాష్ మ్యాప్ని ఫంక్షన్ లోపలికి ఎట్లా పాస్ చేస్తాం. సో ఈ కోడ్ని లేపేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తా. సో హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ HM ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసేసిన అండ్ హ్యాష్ మ్యాప్లోకి ఏమైనా యాడ్ పుట్ చేద్దాం, పుట్ 3,4. ఇంకొకటి కూడా పుట్ చేద్దాం, హ్యాష్ మ్యాప్ డాట్ పుట్ 6,7. సో రెండింటిని పుట్ చేసేసినాం అనమాట. దీని తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం పైన మనం. ఓకే, ఫంక్షన్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో మనం క్రియేట్ చేయబోయే ఫంక్షన్లో హ్యాష్ మ్యాప్ని మనం పారామీటర్ లాగా తీసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే హ్యాష్ మ్యాప్ అనాలి, అన్న తర్వాత దాని డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ అనేసి ఆ హ్యాష్ మ్యాప్కి పేరు పెట్టాలి, HM అని పేరు పెట్టేస్తున్నా. సో ఇట్లా మనం ఒక హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా మనం ఒక హ్యాష్ మ్యాప్ని పాస్ చేయొచ్చు ఫంక్షన్లో పారామీటర్ లాగా. బాగుంది కదా. ఇక్కడ నేను ప్రింట్ చేస్తా కావాలంటే హ్యాష్ మ్యాప్ని system.out.println HM. సో ఇది రిటర్న్ టైప్ వాయిడ్ కాబట్టి నేనేం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేద్దాం, మన ఫంక్షన్ పేరు మెయిన్ కాదు ఫన్, సారీ. సో ఫన్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫన్ ఫంక్షన్ని కాల్ చేస్తా అండ్ HMని పాస్ చేస్తా. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో లెట్స్ సి. ఓకే, నాట్ ఫైండ్ సింబల్. ఓకే, ఇంపోర్ట్ java.util.start. సో హ్యాష్ మ్యాప్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మనం యూజ్ చేసే ముందు. సో లెట్స్ ఇంపోర్ట్ చేశాక system.out.spelling తప్ప రాస్తామా, సరిపోయింది. ఓకే, సో system.out.println HM అనేసినాం. ఇప్పుడు దాన్ని రన్ చేసి చూస్తే ఓకే 3కి 4 వచ్చింది, 6కి 7 వచ్చేసింది. ఐ మీన్ ఇది కీ అండ్ వాల్యూ. సో అట్లా మనం ఒక హ్యాష్ మ్యాప్ని ఫంక్షన్ లోపలికి పారామీటర్ లాగా పాస్ చేసేసినాం. ఓకే, మస్తుంది కదా, ఇది కూడా నేర్చుకేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం ఇంకోటి. సో నెక్స్ట్ ఏం చూద్దాము అంటే కంపేరింగ్ 2 వాల్యూస్ ఇన్ హ్యాష్ మ్యాప్. సో మనం 2 వాల్యూస్ని హ్యాష్ మ్యాప్లో కంపేర్ చేయగలుగుతామా అంటే 2 హ్యాష్ మ్యాప్స్ మధ్యలో వాల్యూస్ని ఎట్లా కంపేర్ చేస్తాము అని. సో అది చూద్దాం. ఓకే, సో ఇక్కడనే చూద్దాం. 400 ఉంది, ఇంకో దాంట్లో కూడా 400 ఉంది. ఓకే, సో ఇక్కడ
40 ఉంది అనుకో, 400 వద్దు. సో 40 ఉంది, ఇక్కడ కూడా 40 ఉంది. హ్యాష్ మ్యాప్లో 40 ఉంది, ఇక్కడ కూడా 40 ఉంది కదా. 3 కీకి వాల్యూ 40. సో దీన్ని రన్ చేసి చూపిస్తా. హ్యాష్ మ్యాప్ ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా. సో హ్యాష్ మ్యాప్లో 3 కీకి 40 వాల్యూ ఉంది, 6 కీకి 40 వాల్యూ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకేం చేస్తా అంటే, అక్కడ నేను system.out.println hm.getOf3 అంటే ఏమొస్తుంది? సో hm.getOf3 అంటే 40 వస్తుంది కదా. సో ఈ రెండింటిని కాపీ చేస్తున్నా, సో రెండింటిని ప్రింట్ చేస్తున్నా. సో hm.getOf3 అంటే 40 వస్తుంది, hm.getOf మళ్ళీ 3 కాదు 6, ఓకే. hm.getOf6 అంటే కూడా మళ్ళీ 40 వస్తుంది. సో అది మనకు తెలుసు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఏం ప్రింట్ చేస్తున్నా అంటే system.out.println hm.getOf3 ఈక్వల్ టు hm.getOf6 అన్నా, ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ అవుతుందా? getOf3 40 వచ్చింది, getOf6 కూడా 40 వచ్చింది. సో 40 ఈక్వల్ టు 40 అవును, కాబట్టి ట్రూ వచ్చేసింది అనమాట. సో ఓకే కదా. ఇప్పుడు నేను ఇక్కడ 40 తీసేసి 400 పెడతా, ఇక్కడ కూడా 40 తీసేసి 400 పెడతా. ఇప్పుడు ఏం కావాలి? hm.getOf3 అంటే 40 రావాలి, hm.getOf6 అంటే 40, సారీ, hm.getOf3 అంటే 400 రావాలి, hm.getOf6 అంటే 400 రావాలి. రెండు ఈక్వల్ టు వేస్తే 400 = 400 ట్రూ రావాలి. సో మళ్ళీ ఇట్లానే ట్రూ రావాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో, ఓకే. చలో లెట్స్ సీ. ఫాల్స్ వచ్చింది, చూసిరా మచాస్. hm.getOf3 400 వచ్చింది, hm.getOf6 కూడా 400 వచ్చింది. కాకపోతే 400 = 400 చేస్తే ఫాల్స్ వచ్చింది. వాట్ ఎందుకు అట్లా వచ్చింది? సో ఏంటి అంటే ఇక్కడ మనం నువ్వు చూస్తే ఇంటీజర్స్ని మనం జనరల్గా int a = 400 ఇట్లా తీసుకుంటాం కదా. ఇక్కడ స్మాల్ int యూజ్ చేస్తున్నాం. బట్ హ్యాష్ మ్యాప్లో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇంటీజర్ అని ఇదొక క్లాస్. సో ఇంటీజర్ అనేది మనం వాడుకుంటున్నాం, సో ఇంటీజర్ అని వాడుకుంటున్నాం కదా. సో ఇట్లా ఇంటీజర్ ఆర్ హ్యాష్ మ్యాప్లో ఆర్ హ్యాష్ సెట్లో ఎప్పుడైనా నువ్వు ఇంటీజర్ వాడి యూజ్ చేస్తున్నావు అనుకో, సో అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు డైరెక్ట్ hm.getOf3 ఈక్వల్ టు hm.getOf6 అంటే, సో బేసికల్గా ఇది 2 వేస్లో స్టోర్ చేసుకుంటుంది. సో మనకి 127, సో -127 నుంచి +127 దాకా నువ్వు అనుకున్నట్టే పనిచేస్తుంది. కావాలంటే ట్రై చేసి చూద్దాం. ఇక్కడ 127 పెడదాం, ఇక్కడ కూడా 127 పెడదాం. సో రన్ చేసి చూద్దాం. సో 127 పెడితే ట్రూవే వస్తుంది, బికాజ్ 127 ఈక్వల్ టు 127. బట్ 128 పెట్టి ఇక్కడ కూడా 128 పెడదాం. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే 128 ఈక్వల్ టు 128 అంటే ఫాల్స్ వస్తుంది, బికాస్ 127 -127 నుంచి +127 దాకా నువ్వు ఏం పెట్టినా అది కరెక్ట్ ఇస్తుంది. సో 67. సో నువ్వు ఏం పెట్టినా అది కరెక్టే ఇస్తుంది, ట్రూ అనే ఇస్తుంది. బట్ 127 కంటే ఎక్కువ అంటే 128 నుంచి సో నువ్వు ఏం పెట్టినా కానీ అది నీకు ఫాల్స్ అని ఇచ్చేస్తుంది. రెండింటిని డైరెక్ట్ ఈక్వల్ టు తోటి కంపేర్ చేస్తే సో ఫాల్స్ ఇచ్చేస్తుంది. సో ఫాల్స్ ఇచ్చేస్తుంది ఎందుకు తెలుసా? మనకి ఈ హ్యాష్ మ్యాప్లో ఇంటీజర్ అని యూజ్ చేస్తున్నావు కదా ఇక్కడ. ఇందులో ఏం చేస్తామంటే ఇక్కడ నువ్వు రెండింటిని కంపేర్ చేస్తే డైరెక్ట్ hm.getOf3 అంటే 129 నెంబర్ రావట్లేదు, నీకు జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా వస్తుంది అంతే. ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్ తోటి కంపేర్ చేస్తున్నావు చెప్పాలి అంటే. అండ్ మనం ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్ వెరీ సూన్ నేర్చుకోబోతున్నాం. అక్కడ నీకు సూపర్ పిక్చర్ క్లారిటీ తోటి నేర్పిస్తా అసలు ఏంటి ఇవన్నీ అని, ఎందుకు అవుతున్నాయి అని. ఇప్పటికైతే జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అండ్ అప్పుడు అదొక లాంగ్ వీడియో కాబోతుంది, నేను ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద నేర్పించేది, అందులో పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పటికైతే జస్ట్ ఇట్లా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఏంటి అంటే -127 టు +127 వరకు హ్యాష్ మ్యాప్లో నువ్వు డైరెక్ట్ hm.getOf అంటే కరెక్ట్ వర్క్ అవుతుంది. దానికంటే 127 కంటే పెద్దవి ఏం hm.getOf అంటే కరెక్ట్ వర్క్ కావు. ఎందుకు అంటే దాని యొక్క రిఫరెన్స్ 127 ఏదో ఒక అడ్రస్లో స్టోర్ అవుతుంది కదా. సో దానికి ఒక రిఫరెన్స్ ఉంటుంది. సో ఆ రిఫరెన్సెస్ని నువ్వు కంపేర్ చేస్తున్నావు అనమాట ఈ = తోటి. సో దానివల్ల ఈ నాట్ ఈక్వల్ అవుతుంది. సో ఏం చేయాలి మచ్చా నేను అంటే అట్లాంటి కేసెస్లో? సో హ్యాష్ మ్యాప్లో జనరల్గా ఎట్లా కంపేర్ చేయాలి రెండు వాల్యూస్ని? సో అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్. సో ఇప్పటికైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల ఊప్స్ వల్ల ఏమో అవుతుంది అని అర్థం చేసుకో అంతే. దాని గురించి వచ్చినప్పుడు క్లారిటీ చూద్దాం. అయితే హ్యాష్ మ్యాప్ నువ్వు వాడాలి అనుకుంటే ఎట్లా వాడాలి? ఎప్పుడైనా హ్యాష్ మ్యాప్లో ఇంటీజర్స్ ఆర్ ఇట్లుంటే డైరెక్ట్ కంపేర్ చేయకు.
సో ఏం చేయంటే ఫస్ట్ 2 వేరియబుల్స్లోకి తీసుకో. సో ఇంట్ ఏ ఈక్వల్ టు హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ 3 అని ఇంటీజర్లోకి స్టోర్ చేసుకో. తర్వాత స్టోర్ చేసుకో. సో స్టోర్ చేసిన తర్వాత ఇంకో దాంట్లోకి కూడా హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ 6ని స్టోర్ చేసుకో. ఓకే, సో ఇప్పుడు ఏలకు స్టోర్ చేస్తున్నావు, బీలకు స్టోర్ చేస్తున్నావు. ఇక్కడ ఫాల్స్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు బి అని రాస్తా. ఓకే, ఏ ఈక్వల్ టు బి అని రాస్తా. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే ఇప్పుడు ట్రూ వస్తుంది అనమాట. ట్రూ వచ్చేసింది. 128 కంటే 127 కంటే పెద్దవి కూడా ట్రూ వచ్చింది. ఎందుకు అంటే ఇక నువ్వు స్మాల్ ఇంట్ అని వాడినావు కదా, ఇది ఒక ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట జావాలో. సో ఈ ఆబ్జెక్ట్ లాగా ఉన్నది ఒక ప్రిమిటివ్ డేటా టైప్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఒక నార్మల్ ఇంటీజర్ లాగా కన్వర్ట్ అవుతుంది అని అర్థం చేసుకో. అంతే, ఎక్కువేం టెన్షన్ పడకు, లైట్ తీసుకో దీన్ని. సో పెద్ద నెంబర్స్ని చిన్న నెంబర్ పెద్ద నెంబర్స్ని ఆబ్జెక్ట్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది కదా, అట్లా కాకుండా ఒక ప్రిమిటివ్ డేటా టైప్ లాగా స్టోర్ చేసుకుంటాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు నేను చెప్పిందంతా మర్చిపో, జస్ట్ ఒకటే గుర్తుంచుకో. హ్యాష్ మ్యాప్లో ఎప్పుడైనా వాల్యూస్ ఇంటీజర్స్ని స్టోర్ చేసుకొని తీసేటప్పుడు డైరెక్ట్ దానికి ఏం ఆపరేషన్స్ చేయకుండా ఒక వేరియబుల్స్లోకి తీసుకో. ఫస్ట్ ఇంటీజర్ ఏ ఈక్వల్ టు హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ 3, ఇంటీజర్ బి ఈక్వల్ టు హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ 6 అని తీసుకొని వీటిని వాడుకో. ఇక నార్మల్గా నీకు నచ్చినట్టు వాడుకో. సో ఇది ఒక్కటి గుర్తుంచుకో అంతే. దాని థియరీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్పుడు మంచిగా చూద్దాం. సో ఇప్పుడైతే జస్ట్ ఇట్లా గుర్తుంచుకో, ఎప్పుడైనా హ్యాష్ మ్యాప్లో నువ్వు వాడితే ఏ నెంబర్స్కైనా కరెక్ట్ నీ లాజిక్ పనిచేయాలి అంటే డైరెక్ట్ కంపేర్ చేయకుండా ఇట్లా కంపేర్ చేయి. సో ఈ ఒక ఇంటీజర్లకు తీసుకొని తర్వాత ఆ వేరియబుల్స్ని కంపేర్ చేయి, అప్పుడు అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకో చిన్న కాన్సెప్ట్, ఇది మనకు తెలియాలి. మనం చేయబోయే ప్రాబ్లంలో ఇవన్నీ వాడతాం. సో ఇవన్నీ జనరల్ కాన్సెప్ట్స్ రావాలి. నేను ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తున్నాం మనం, సో దట్ నీకు ముందే లైక్ ఫస్ట్ నీకు ఇవన్నీ చెప్పి ఓవర్వెల్మ్ హ్యాష్ మ్యాప్ చెప్పినప్పుడే నీకు ఇవన్నీ చెప్పిన అనుకో, ఎంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా, కాంప్లెక్స్ నీకు అదేందో తెలియదు. స్లైడింగ్ ఉండే చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తే, సో మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఫార్మాటెడ్ వేలో వెళ్తున్నాం. అండ్ నాకు వీడియోస్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. లైక్ ఒక 20 minutes వీడియోకి ఐ షుడ్ స్పెండ్ సమ్ 1 hour సంథింగ్. ఎందుకు అంటే నేను క్వశ్చన్స్ ఎలా వెతకాలి అంటే ఫస్ట్ నేను క్వశ్చన్స్ వెతకాలి, దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. లైక్ ఒక కరెక్ట్ ఆర్డర్లో వెతకాలి. మీకు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారో దానికి కొంచెం మీకు వాల్యూ యాడ్ చేసేటట్టు, దానికంటే కొంచెం టఫ్నెస్ ఎక్కువ ఉండేటట్టు ఒక ప్రాబ్లం కలెక్ట్ చేయాలి ఫస్ట్ వెళ్ళి లీడ్ కోడ్ అన్నిట్లలో. అండ్ అది దానివల్ల మీకు కొంచెం వాల్యూ యాడ్ కావాలి. పాత క్వశ్చన్ కంటే కొంచెం మంచిగా ఉండాలి, మీరు కొత్తగా నేర్చుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఇట్లా టఫ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ కోసం కొంచెం మంచి ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. లైక్ ఇప్పటిదాకా మనం చేసిన ప్రాబ్లమ్స్ మీద కొన్ని చేయాలి. సో అట్లా లాట్ ఆఫ్ టైం, లైక్ 20 minutesకి 1 hour, లైక్ డైలీ నేను 2-3 hours ఇన్వెస్ట్ చేస్తున్నా. అయినా కూడా సమ్ టైమ్స్ వీడియోస్ ఏమి ఉండట్లే అప్లోడ్ చేయడానికి. సో ఐమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్, లైక్ బెస్ట్ క్వాలిటీ వీడియోస్ చేయడానికి. అండ్ జస్ట్ నెంబర్స్ చూడకండి, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. లైక్ నేను కావాలంటే డైరెక్ట్ ఇష్టం వచ్చిన ప్రాబ్లమ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. రోజుకి ఒక 5-6 వీడియోస్ కంటే ఎక్కువనే అప్లోడ్ చేయొచ్చు కావాలంటే. ఆ 1 hourలో నాకు 3-4 వీడియోస్ అయిపోతాయి. బట్ క్వాలిటీ ఇంపార్టెంట్, మీకు క్లియర్గా అర్థం కావాలి. క్లారిటీతో మనం ఫుల్ స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళాలి కదా. సో సమ్ టైమ్స్ ప్లీజ్ లేట్ అవుతాయి వీడియోస్ రావడానికి, వెరీ రేర్గా అప్పుడప్పుడు రావు, బట్ మోస్ట్లీ డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. అండ్ విల్ ట్రై పెంచడానికి ఇఫ్ పాసిబుల్ అయితే. అండ్ యా, సో చలో ఇంకా చూద్దాం, ఇంకా అయిపోలే వీడియో. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా అయిపోయింది. సో 2 వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు దాన్ని తీసుకో, ఇంటీజర్లో స్టోర్ చేసుకొని కంపేర్ చేసుకో. ఓకే, హ్యాష్ మ్యాప్ నుంచి అదొకటి నేర్చుకున్నాం. ఇంకా హౌ టు కంపేర్ 2 హ్యాష్ మ్యాప్స్ ఈక్వల్ ఆర్ నాట్. సో నీ దగ్గర 2 హ్యాష్ మ్యాప్లు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను 2 హ్యాష్ మ్యాప్లు క్రియేట్ చేస్తా. హెచ్ఎంఏ అని ఒక హ్యాష్ మ్యాప్ ఉంది, దాని తర్వాత హెచ్ఎంబి అని కూడా ఇంకో హ్యాష్ మ్యాప్ ఉంది. సో దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం. సో హెచ్ఎంబి అని కూడా ఇంకో హ్యాష్ మ్యాప్ ఉంది మన దగ్గర. సో హెచ్ఎంబి అని ఇంకో హ్యాష్ మ్యాప్ ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ 1 ఏదో ఒకటి పెట్టిస్తాం, 100 పెడదాం. ఇప్పుడు 2 హ్యాష్ మ్యాప్లు ఉన్నాయి మన దగ్గర. ఈ ఫంక్షన్లో నేను 2 హ్యాష్ మ్యాప్లని పంపిస్తా, హెచ్ఎంఏ హెచ్ఎంబి. ఓకే, 2 హ్యాష్ మ్యాప్లను పంపించిన. ఈడ కూడా 2 హ్యాష్ మ్యాప్లను రిసీవ్ చేసుకుంటా. సో కాపీ. సో ఈడ కూడా 2 హ్యాష్ మ్యాప్లని రిసీవ్ చేసుకున్నాం. ఓకే కదా. సో 2 హ్యాష్ మ్యాప్లు వచ్చేసినాయి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆ 2 హ్యాష్ మ్యాప్లను ప్రింట్ చేసి చూపిస్తా. system.out.println హెచ్ఎంఏ, system.out.println హెచ్ఎంబి అని 2 హ్యాష్ మ్యాప్స్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో 2 హ్యాష్ మ్యాప్లో సేమ్ కీ సేమ్ వాల్యూ ఉన్నాయి. సో కాబట్టి సేమ్ ప్రింట్ అయితే 2 హ్యాష్ మ్యాప్
3 129 600 3 129 600 రెండు సేమ్ ప్రింట్ అయిపోయినాయి హ్యాష్ మ్యాప్స్. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలి అంటే దీన్ని వాయిడ్ కాకుండా దీని డేటా టైప్ బులియన్ మారుస్తా. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఫన్ని ప్రింట్ చేస్తా, ఈ బులియన్ని ప్రింట్ చేసేస్తా. లైక్ రిటర్న్ టైప్ ఏం వస్తుందో దాన్ని ప్రింట్ చేస్తా. సో ప్రింట్ ఎల్ఎన్, సో దీన్ని ప్రింట్ చేసేసా అనమాట. సో ఇప్పుడు మనం హెచ్ఎంఏ హెచ్ఎంబిని ప్రింట్ చేసేసి ఆ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్ని ప్రింట్ చేసినాం కదా. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఏం చెక్ చేస్తుంది అంటే ఈ రెండు హ్యాష్ మ్యాప్లో అన్ని ఈక్వల్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇందులో ఉండే ఎలిమెంట్సే ఇందులో ఉండాలి, లైక్ ఇందులో ఉండే కీసే ఇందులో ఉండాలి. అండ్ ఇక్కడ 3కి 129 ఉంది కదా, ఈ హ్యాష్ మ్యాప్లో కూడా 3కి 129 ఉండాలి. ఇందులో 6కి 100 ఉంది కదా, ఇందులో కూడా 6కి 100 ఉండాలి. రెండు హ్యాష్ మ్యాప్స్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయా లేవా అని చెక్ చేయాలన్నమాట. సో అది మన ఏం, లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ కీస్ అల్లు ఉంటే ఇలా అన్ని నెంబర్ ఆఫ్ కీస్ ఉండాలి. అండ్ అందులో ఏ కీకి ఏ వాల్యూ ఉంటే ఇలా కూడా అదే కీకి ఆ వాల్యూ ఉండాలి. సో ఈ క్వశ్చన్లో మనం అది చెక్ చేస్తున్నాం అనమాట. సో సేమ్ కీస్ సేమ్ వాల్యూస్ ఉండేటట్టు చెక్ చేస్తున్నాం. సో అది ఎట్లా చెక్ చేస్తాం? సో ఎట్లా చెక్ చేస్తాం? ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే రెండిటి యొక్క సైజెస్ డిఫరెంట్ అనుకో. సో హెచ్ఎంఏ ఒక సైజు, హెచ్ఎంబి ఒక సైజు, రెండు డిఫరెంట్ అనుకో. నీకు డైరెక్ట్ తెలుసు ఆ రెండు హ్యాష్ మ్యాప్స్ కరెక్ట్ కావు అని, బికాస్ సైజులే తేడా ఉన్నాయి, అంటే ఒక ఎలిమెంటే ఎక్కువ ఉంది. సో అది ఫాల్స్ కదా. సో ఇక్కడ నేను చెక్ చేస్తా ఫస్ట్ హెచ్ఎంఏ యొక్క సైజ్ ఈక్వల్ టు హెచ్ఎంబి ఒక సైజ్ అయితే, సో హెచ్ఎంఏ ఒక సైజ్ హెచ్ఎంబి ఒక సైజ్ ఈక్వల్ అయితే, అంటే రెండు హ్యాష్ మ్యాప్స్ యొక్క సైజ్ ఈక్వల్ అయితే కాదు, నాట్ ఈక్వల్ అయితే. సో నాట్ ఈక్వల్ అయితే డైరెక్ట్ నేను రిటర్న్ ఫాల్స్ అంటా. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే దీని కింద నేను ఇంకా చాలా కోడ్ రాస్తాడా. బట్ ఫస్ట్ ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకో, రెండు సైజెస్ నాట్ ఈక్వల్ టు అయినాయి అనుకో, డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ అయిపోతుంది. అంటే ఈ ఫంక్షన్లు ఇంకా కిందికి పోమన్నమాట. సిస్టమ్ ఒక మంచి నేర్చుకున్నాం కదా అప్పుడే, లైక్ ఇంతకుముందే మనం నేర్చుకున్నాం ఇది. సో ఈ వీడియోలోనే నేర్చుకున్నాం ఎట్లా మనం రిటర్న్ చేస్తాం మధ్యలోనే అని. సో అది ఇప్పుడు కాంపౌండ్ అయింది మనం నేర్చుకున్న లాజిక్కి. సో అట్లా మనం రిటర్న్ ఫాల్స్ వేస్తాం అనమాట. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనకు తెలుసు హెచ్ఎంఏల సైజు హెచ్ఎంబి సైజ్ సేమ్ ఉన్నాయి అని అర్థం. ఈ కండిషన్ దాటి కిందికి వచ్చిందంటే దానికి అర్థం రెండు సైజెస్ సేమ్ ఉన్నాయని. ఇప్పుడు నేను ఫస్ట్ ఇటరేట్ చేస్తే ఇప్పుడు ఇంట్కి ఈక్వల్ టు హెచ్ఎంఏ డాట్ కీ సెట్. సో ఇప్పుడు నాకు కీ అంటే ఈ హెచ్ఎంఏలు ఉన్న అన్ని కీస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెక్ చేయాలి అంటే, సో ఈ హెచ్ఎంఏలో ఇది హెచ్ఎంఏ ఇది హెచ్ఎంబి కదా. సో హెచ్ఎంఏలో ఇప్పుడు నాకు కీలో 3 వచ్చింది కదా. సో నేను ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ హెచ్ఎంబిలో 3 అనే కీ పక్కా ఉండాలి. సో అండ్ నేను మెయిన్గా ఫాల్స్ ఎప్పుడు రిటర్న్ చేయాలని ఫోకస్ చేస్తా. సో ఇప్పుడు నాకు 3 అనే కీ వచ్చింది, నేను హెచ్ఎంఏలో నాకు 3 అనే కీ వచ్చింది ఇట్లా ఫర్ లూప్ రాసినప్పుడు. ఇప్పుడు నేను ఫాల్స్ ఎప్పుడు రిటర్న్ చేయాలి? ఇన్ కేస్ హెచ్ఎంబిలో 3 అనే కీయే లేదు అనుకో, ఫాల్స్ రిటర్న్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ కండిషన్లో రాస్తా, ఇఫ్ నాట్ హెచ్ఎంబి డాట్ కంటైన్స్ కీ కదా. సో హెచ్ఎంబిలో కీ అనేది లేదు అనుకో, డైరెక్ట్ నేను ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అంట. కరెక్టే కదా. ఎప్పుడైతే హెచ్ఎంబిలో పక్కా ఉండాలి కదా, ఇలా 3 ఉందంటే ఇలా కూడా 3 అనే కీ ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే డైరెక్ట్ నేను ఫాల్స్ రిటర్న్ చేసేయచ్చు. సో అట్లా ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఇంకెప్పుడు ఫాల్స్ రిటర్న్ చేయాలి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఓకే. బట్ ఇక్కడ 3 129 ఉండి ఇక్కడ ఏదో నెంబర్ ఉంది అనుకో, అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేయాలి కదా. సో దానికోసం ఏం చేస్తా అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు హెచ్ఎంఏ డాట్ గెట్ ఆఫ్ కీ అంట. సో దీనివల్ల నాకు ఏమవుతుంది, ఈ కీ దగ్గర ఏం వాల్యూ ఉందో ఈ ఏలోకి వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇంట్ బి ఈక్వల్ టు హెచ్ఎంబి డాట్ గెట్ ఆఫ్ కీ అంట. సో దీనివల్ల ఏమవుతుంది, బీలా ఏం కీ ఉందో మనకు వచ్చేస్తుంది అనమాట. సో బీలా ఆ కీకి ఏం వాల్యూ ఉందో మనకి బీలో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అయింది అనుకో, సో ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్. బికాజ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడనే హెచ్ఎంఏ డాట్ గెట్ ఆఫ్ కీ నాట్ ఈక్వల్ టు హెచ్ఎంబి డాట్ గెట్ ఆఫ్ కీ అని వాడొచ్చు. బట్ ఇదే వీడియోలో నేర్చుకున్నాం మనం అట్లా వాడొద్దు, బికాజ్ మనం ఇట్లా ఇంటీజర్ అని క్లాసెస్ ఆబ్జెక్ట్స్లో స్టోర్ చేస్తున్నాం. దానివల్ల సంథింగ్ అయితే అవుతుంది, దానివల్ల మనకు కరెక్ట్ ఆన్సర్ రాదు అని ఈ వీడియోలో నేర్చేసుకుందాం. సో దానికోసమే మనం ఇక్కడ ఇట్లా తీసుకొని దాని తర్వాత చెక్ చేస్తున్నాం ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బియా అని. ఓకే ఓకే, సో చెక్ చేసేసినాం. చెక్ చేసేసిన తర్వాత ఇంకేమైనా కండిషన్స్ ఉంటాయి, అంతే కదా మన కండిషన్స్.
ఈ హెచ్ఎంఏలో ఉండే అన్ని కీస్ ఇల్లు ఉండాలి అండ్ అల్లో ఉండే ప్రతి కీకి ఏం వాల్యూ ఉందో ఇలా కూడా అదే వాల్యూ ఉండాలి. సో ఈ ఫర్ లూప్లో ఎక్కడ కూడా రిటర్న్ ఫాల్స్ కాలే, ఇఫ్ కండిషన్స్లోకి ఎప్పుడు పోలే అనుకో, మొత్తం ఫర్ లూప్ అయిపోయినాక లాస్ట్కి రిటర్న్ ట్రూ అంటాం. అంటే ఆ 2 హ్యాష్ మ్యాప్స్ మొత్తం ఈక్వల్గా ఉన్నాయని చెప్తున్నాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామా ఏమొస్తుందో. ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం కదా, సో ట్రూ వచ్చేసింది, అంటే 2 హ్యాష్ మ్యాప్లు ఈక్వల్ ఉన్నాయన్నమాట. ఒకటి మార్చి చూద్దాం, ఇది 129 తీసేసి 12 చేద్దాం. సో ఇప్పుడు ఫాల్స్ వస్తుంది బికాస్ 2 హ్యాష్ మ్యాప్స్ సేమ్ ఉండవు, ఫాల్స్ వచ్చేసింది. అండ్ ఇక్కడ 129 పెట్టి ఇక్కడ ఆర్డర్ నువ్వు నీకు నచ్చినట్టు లైక్ యాడ్ చేయడం నీకు ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసినా ఏం కాదు, సారీ యాడ్ చేయడం నీకు ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసినా ఏం కాదు. ఇక్కడ లైక్ ముందర ఇది యాడ్ చేసి ఫస్ట్ 610 యాడ్ చేసి ఇందులో 329 ఏ ఆర్డర్ అయినా ఏం కాదు. జస్ట్ దానికి ఏం కావాలి అంటే హ్యాష్ మ్యాప్లో అన్ని కీస్కి ఇల్లున్న కీస్ అన్న అల్లు ఉండాలి, ఇళ్ళ ప్రతి కీకి ఏం వాల్యూ ఉందో అల్ల ప్రతి కీకి అదే వాల్యూ ఉండాలన్నమాట. సో ఇట్లా మనం 2 హ్యాష్ మ్యాప్స్ ఈక్వలా కాదా అని కూడా కంపేర్ చేసేసినాం మచ్చా, వేరే లెవెల్ కదా. సో మస్తుంది. ఓకే వెళ్ళిపోదాం ఇక ప్రాబ్లంకి. సో నెక్స్ట్ ఏం చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో హౌ టు చెక్ ఇఫ్ 2 స్ట్రింగ్స్ ఆర్ అనగ్రామ్స్ ఆర్ నాట్. సో ఈ ప్రాబ్లమ్ని మీరే ట్రై చేయాలి అండ్ నేను కూడా చెప్తా, బట్ ఫస్ట్ ట్రై చేయండి. సో అనగ్రామ్స్ అంటే ఏంటి? సో అనగ్రామ్స్ అంటే గుర్తుందా, అప్పుడు చూసాం. సో అనగ్రామ్స్ అంటే ఏం లేమచ్చా, సో 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకో. సో సపోజ్ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, S ఈక్వల్ టు ABCD అని ఒక స్ట్రింగ్ ఉంది, ఇంకో స్ట్రింగ్ ఉంది K ఈక్వల్ టు DBAC అని ఉంది కదా. సో ఇప్పుడు మనం చూస్తే ఈ స్ట్రింగ్ని రీఅరేంజ్ చేసి, అంటే ముందల వెనకాల ముందర అట్లా అట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టి ఈ స్ట్రింగ్ తెప్పగలుగుతామా అని చూడాలన్నమాట. సో ఇన్ కేస్ ఈ స్ట్రింగ్ని మనం ఏదో ఒకటి చేసి ఈ స్ట్రింగ్ తెప్పగలిగినాము అంటే, రీఅరేంజ్ చేసి తెప్పగలిగినాము అంటే ఇది అనగ్రామ్ అనమాట. సో ఇది అనగ్రామ్ స్ట్రింగ్స్ అనమాట. ఈ 2 అనగ్రామ్, ఈ అనగ్రామ్ పేరు ఇది. సో అనగ్రామ్ అంటే అంతే. సో 2 స్ట్రింగ్స్ ఇస్తారు, ఏ అని ఒక స్ట్రింగ్ ఇస్తారు, బి అని ఒక స్ట్రింగ్ ఇస్తారు. సో ఏ అనే స్ట్రింగ్ని రీఅరేంజ్ చేసి ఇష్టం వచ్చినట్టు ముందలున్నది ఇటు ఇటున్నది అటు ఏదో ఒకటి పెట్టి బి అనే స్ట్రింగ్ తెప్పగలుగుతామా. సో తెప్పగలిగితే అది అనగ్రామ్స్ అనమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే హౌ టు చెక్ ఇఫ్ 2 స్ట్రింగ్స్ ఆర్ అనగ్రామ్స్ ఆర్ నాట్. సో నువ్వు ఒక 2 స్ట్రింగ్స్ అనగ్రామ్సా కాదని చెక్ చేయాలి. అండ్ అది చెక్ చేయడానికి నువ్వు ఈ ఫంక్షన్ ఎగ్జాక్ట్గా ఏం మార్చకుండా ఈ ఫంక్షన్ ఎట్లుందో అట్లా వాడేసేయాలి. నువ్వు పక్కా వాడాలి ఈ ఫంక్షన్ ఎట్లుందో అట్లా వాడాలి. సో వెళ్ళి 10 minutes ట్రై చేయండి మచాస్. ఈ ఫంక్షన్ రాయండి ఫస్ట్. ఈ ఫంక్షన్ రాసాక సేమ్ అదే ఫంక్షన్ యూజ్ చేయి. అండ్ నీకు ఈ మెయిన్లో నీకు నచ్చింది రాసుకో, 2 స్ట్రింగ్స్ డిక్లేర్ చేసుకో, ఏది నీకు నచ్చింది రాసుకో. బట్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి అవుట్పుట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి, అంటే ఆ 2 పాస్ చేస్తే ఈ ఫంక్షన్లకి 2 హ్యాష్ మ్యాప్లు పాస్ చేయాలి నువ్వు దీనికి. అండ్ మొత్తం ఆలోచించి ట్రై చేయమచ్చా, ఏం చేయగలుగుతావు నువ్వు ఈ 2 హ్యాష్ మ్యాప్లు తోటి అనగ్రామ్స్ని అని ట్రై చేయి. నేనే చెప్తా. సో ఇన్ కేస్ రాకపోతే 2 స్ట్రింగ్స్ తీసుకో, 2 స్ట్రింగ్స్ తీసుకొని ఏదో ఒకటి చేసి అది అనగ్రామ కాదని కనిపెట్టేసి అది నీ టాస్క్. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేసి మీరు కోడ్ రాయగలిగితే సక్సెస్ఫుల్గా కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయగలుగుతాం, 2 స్ట్రింగ్స్ అనగ్రామ్సా కాదా అని ఎట్లా చెక్ చేస్తాం. సో ఎట్లా చెక్ చేస్తాము అంటే ఇదే ఫంక్షన్కి వెళ్ళి 2 స్ట్రింగ్స్ని ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. సో స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు ABCD, సో అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. తర్వాత స్ట్రింగ్ ఎస్ఏ అని రాస్తాడు స్ట్రింగ్ ఏ, అండ్ స్ట్రింగ్ బి ఈక్వల్ టు BDCA. ఓకే, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ 2 స్ట్రింగ్స్ని ఇక్కడ HMA.put 6,10 ఇది అన్నా కదా, తీసేద్దాం. సో ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు మన దగ్గర 2 హ్యాష్ మ్యాప్స్ కూడా ఉన్నాయి సక్సెస్ఫుల్గా. మన దగ్గర 2 హ్యాష్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర 2 హ్యాష్ మ్యాప్లు ఉన్నాయి, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. బట్ హ్యాష్ మ్యాప్లో మనం ఈ స్ట్రింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ని స్టోర్ చేసుకుందాం. అంటే ఏ ఎన్నిసార్లు వచ్చింది, బి ఎన్నిసార్లు వచ్చింది, డి అట్లా అవి ఎన్నిసార్లు వచ్చిందో స్టోర్ చేసుకుందాం. బికాజ్ సపోజ్ ఇక్కడ నేను ఇంకొక ఎక్స్ట్రా డి పెట్టినా, ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా డి పెడదాం. ఓకే ఇక్కడ. సో ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ అనగ్రామ్సా కాదా అని చెక్ చేయాలి. సో ఎట్లా చెక్ చేస్తాము అంటే దానికి నార్మల్ లాజిక్ చెప్తా ఫస్ట్ అయితే. సో నార్మల్ లాజిక్ ప్రకారం ఎట్లా చెక్ చేస్తాము అంటే ABCDD ఉంది, BCD BDCDA ఉంది. ఓకే, సో BDCDA ఉంది, ABCDD ఉంది, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. అనగ్రామ్సా కాదని ఎట్లా ఇస్తాం తెలుసా, దీన్ని ఫ్రీక్వెన్సీ కౌంట్ రాసుకో ఫస్ట్. దీని ఫ్రీక్వెన్సీ కౌంట్ అంటే ఏ ఎన్నిసార్లు వచ్చింది 1, B1, C1, D2. ఓకే, దాని తర్వాత దీని యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ రాసుకో ఎంత, B1, D1,
C1 సారీ D2 కదా, D 2 సార్లు వచ్చింది, C1 A1. సో ఇప్పుడు నువ్వు ఈ 2 హ్యాష్ మ్యాప్స్ని కంపేర్ చేయి, 2 ఈక్వల్ ఉన్నాయా కాదా అని. అంటే ఇందులో ఉండే ప్రతికి ఇల్లు ఉండాలి. ఏ ఇల్లు ఉంది. ఏ యొక్క వాల్యూ సేమ్, అవును. అట్లా బి యొక్క వాల్యూ, డి యొక్క వాల్యూ, సి యొక్క వాల్యూ సేమ్. సో నువ్వు అట్లా ఈ రెండింటి ఫ్రీక్వెన్సీ కౌంట్లు చేసాయి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసిన తర్వాత ఆ 2 ఈక్వల్ కాదా అని చెక్ చేయ హ్యాష్ మ్యాప్స్ రెండింటిని. ఈక్వల్ అయితే 1 grams, నాట్ ఈక్వల్ అయితే 1 gram కాదనమాట. ఎంత సింపుల్ ఉంది, మస్తు ఉంది కదా. సో ఫస్ట్ వీటి ఫ్రీక్వెన్సీ కౌంట్ చేద్దాం. సో ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయడానికి హ్యాష్ మ్యాప్లో మనం ఏం స్టోర్ చేయాలి? సో ఫ్రీక్వెన్సీ కౌంట్ ఇక్కడ ఎట్లుంది, క్యారెక్టర్ కామా ఇంటీజర్. కీ ఏమో క్యారెక్టర్, ఇంటీజర్ వాల్యూ కదా. సో దానికోసం మనం ఇంటీజర్ కాకుండా క్యారెక్టర్ కామా ఇంటీజర్ని మనం తీసుకుందాం. ఓకే, క్యారెక్టర్ కామా ఇంటీజర్. సో ఈ ఫంక్షన్ని కూడా ఫస్ట్ అట్లా మార్చేద్దాం. సో ఇలా కూడా క్యారెక్టర్ కామా ఇంటీజర్, సో కీ ఇక్కడ మనకి క్యార్ వస్తుంది, ఇంటీజర్ రాదు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది ఇంటేలే, వాల్యూ ఇంటీజర్సే కదా. సో ఇంటి వాల్యూ వచ్చేసింది. సో ఫంక్షన్ని చేంజ్ చేసేసినాం మనకు కావాల్సినట్టు. ఇప్పుడు మనం దాని యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ చేద్దామా, రెడీయా? సో ఫస్ట్ అయితే ఎస్ఏకి ఫ్రీక్వెన్సీ కౌంట్ చేద్దాం హెచ్ఎంఏలా. సో ఫ్రీక్వెన్సీ కౌంట్ ఎట్లా చేస్తాం? ఫర్ ఇంట్ I = 0, I less than HMA, తర్వాత I++, నెక్స్ట్ HMA.put. మనకి క్యారెక్టర్ ఎస్ఏ దగ్గర ఏం క్యారెక్టర్ ఉందో కావాలి, SA.caret I. ఇది మీకు తెలుసు కదా ఎట్లా ఫ్రీక్వెన్సీ కౌంట్ ఎట్లా చేస్తామో. సో కామా HMA.get or default SA.caret A. సో SA.caret A దగ్గర ఏముందో దాని ఒక్కటి ఆర్ 0 చేసి +1. ఓకే, సో ఇక్కడ ఏం చేయట్లేం. సో HMA.put ఇట్లా అనడం వల్ల 1 sec. సో కొంచెం మంచిగా ఉంది కదా. సో ఇక్కడ మనం బేసికల్గా ఏం చేస్తున్నాము అంటే ఈ హెచ్ఎంఏ అనే హ్యాష్ మ్యాప్లో ఈ సిహెచ్ మీకు ఇంకా ఇక్కడ ఇట్లా కన్ఫ్యూజ్ అయితే మీరు ఇంక ఇట్లా తీసుకోవచ్చు, క్యార్ సిహెచ్ = SA.caret AI అనుకుందాం. సో ఈ సిహెచ్ని వాడుకుందాం డైరెక్ట్గా. సో ఇక్కడ నేను సిహెచ్ అంట, ఇక్కడ కూడా నేను సిహెచ్ అంట. ఓకే, సిహెచ్. సో ఇక్కడ కూడా నేను సిహెచ్ అనేసిన. సో ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైపోయింది కదా. సో ఫ్రీక్వెన్సీ కౌంట్ అప్డేట్ చేస్తున్నాం వచ్చేసి, అంతే, ఏం చేయట్లేదు. నేను మళ్ళీ ఇక్కడ ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సిహెచ్ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ అప్డేట్ చేస్తున్నాం. సో తర్వాత ఆల్రెడీ మనం ఫుల్ హ్యాష్ మ్యాప్ ప్రాబ్లమ్స్ చేసినాం. ఇంకా ఫ్రీక్వెన్సీ కౌంట్ అప్డేట్ చేయడం దగ్గరనే ఉంటే ఇన్కేస్ ఒకసారి ఇలా వీడియోస్ చూడండి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, క్లారిటీ వస్తాయి హ్యాష్ మ్యాప్స్ మీద. అండ్ మనం సిరీస్లో లైన్గా వచ్చేసేయండి మచాస్, ఎక్కువ ఏం స్కిప్ చేయకండి. సో దట్ యూ వోంట్ మిస్. చూసారా ఈ వీడియోలో ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. ఇన్కేస్ ఇది ఒక్క వీడియో స్కిప్ చేసి ఉంటే యూ వుడ్ హ్యావ్ లాస్ట్ ఎ లాట్. సో వీడియోస్లో మీకు ఆ సొల్యూషన్ వచ్చిన వన్స్ చూడండి ఆ వీడియోని, బికాజ్ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. నేను కొన్ని కొత్త కాన్సెప్ట్స్ కవర్ చేయొచ్చు, మీకు తెలియని వేలో చెప్పొచ్చు. సో ఇట్స్ వర్త్ ఇట్, వెళ్ళి చూడండి. సో మళ్ళీ హెచ్ఎంఏ అన్నాం కదా, సారీ I less than SA.length, సారీ. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ I less than SB.length, I++. సో ఇప్పుడు ఏం చేద్దాం, char CH = SB.caret I, HMB.put CH, HMB.get or default CH, 0+1. సో ఇది కూడా మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ని అప్డేట్ చేసేస్తాం. సో ఇప్పుడు మన 2 హ్యాష్ మ్యాప్స్ రెడీ ఉన్నాయన్నమాట. హ్యాష్ మ్యాప్ ఏలేమో దీని యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉంది, హ్యాష్ మ్యాప్ బీలేమో నెక్స్ట్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉంది. ఇంకేం ఆలస్యం, మన దగ్గర 2 హ్యాష్ మ్యాప్లు ఉన్నాయి. సో 2 హ్యాష్ మ్యాప్లు ఉన్నాయి కదా, డైరెక్ట్ ఈ ఫంక్షన్ లాగా 2 హ్యాష్ మ్యాప్లను పంపిస్తున్నా, హెచ్ఎంఏని హెచ్ఎంబీని. సో ఇది మన హ్యాష్ మ్యాప్ ఆ ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్లో ఏం చేస్తాం, హెచ్ఎంఏ వస్తుంది, హెచ్ఎంబీ వస్తుంది. 2 సైజ్ ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. అండ్ లేకపోతే అన్ని ఫర్ లూప్కి వెళ్ళి ఇన్ కేస్ హెచ్ఎంఏలుండి బీలో అదే క్యారెక్టర్ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. అండ్ 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ అయితే అప్పుడు కూడా ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్లు ఉన్నాయా, డైరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ వస్తుందా అని. సో ట్రూ వచ్చేసింది మచ్చాస్, ఇది అనగ్రామ్ అంట, బికాస్ రీఅరేంజ్ చేయగలుగుతాం కదా, ABCDని దీనిలాగా దీనిలా మార్చగలుగుతాం, బికాస్ సేమ్ ఉన్నాయి అందులో.
సపోజ్ ఇందులో నేను ఒక ఎక్స్ట్రా టీ యాడ్ చేసిన, ఓకే, ఇప్పుడు అరౌండ్ 100 గ్రామ్స్ అస్సలు కావు 100 గ్రామ్స్. సో డైరెక్ట్ నీకు ఇక్కడ తెలిసిపోతుంది 100 గ్రామ్స్ కాదు అని ఫాల్స్ వస్తుంది. ఓకే, అండ్ నాకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు యాడ్ చేస్తే అది ఫాల్స్ వస్తుంది బికాస్ 100 గ్రామ్స్ కాదు కాబట్టి. సో ఫాల్స్ 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 జల్దీ రా ఫాల్స్. సో ఫాల్స్ వచ్చేసింది బికాస్ అది 100 గ్రామ్ కాదు కాబట్టి. సో మస్తు ఉంది కదా. ఇప్పుడు మనం 100 గ్రామ్స్ కాదా అని ఒక స్ట్రింగ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇక లీడ్ కోడ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మనం సాల్వ్ చేయబోయే లీడ్ కోడ్ ప్రాబ్లం ఫైండ్ ఆల్ అనగ్రామ్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఇప్పటిదాకా మనం ఈ వీడియోలో నేర్చుకునే అన్ని కలిపి ఇందులో ఇంప్లిమెంట్ చేయబోతాం అనమాట. ఫైండ్ ఆల్ అనగ్రామ్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనే ఈ లీడ్ కోడ్ ప్రాబ్లంలో. సో వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసేసేయండి మా చాస్. ఫైండ్ ఆల్ అనగ్రామ్స్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఈ లీడ్ కోడ్ ప్రాబ్లంలో మనం ఈ లీడ్ కోడ్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ సో చూసేకండి ఆన్సర్, నేను తీసేస్తున్నా మొత్తం. ఎంత పెద్ద కోడ్ ఉందో చూసినావు కదా, చూడకపోయినా చూసేంటో. సో ఇప్పుడు మనం అంత పెద్ద కోడ్ రాయబోతున్నాం మచాస్, వేరే లెవెల్ కోడ్ రాయబోతున్నాం. సో మస్తు పెద్ద కోడ్ అది, బట్ వర్త్ ఇట్. సో అంత పెద్ద కోడ్ రాయబోతున్నాం, నువ్వు నీ ఓన్గా అంత అర్థం చేసుకొని కూడా రాయగలుగుతావు తెలుసా. అండ్ ఇప్పుడు ట్రై చేస్తావు కదా 20 minutes, ట్రై చేసినాక రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. అర్థం చేసుకోవడమే ఫుల్ గొప్ప. నీకు అర్థమైంది అంటేనే నువ్వు గ్రేట్, బికాస్ ఇదే నీకు ఈ 38 ఆ వీడియో, ఓకే 38 వీడియోస్ ముందు ఎప్పుడు అర్థం అవుతుండేనా. ఈ 38 వీడియోస్ చూడడం వల్ల నువ్వు చాలా ఇంప్రూవ్ అయినావు కదా. సో అదే ఇంప్రూవ్మెంట్తో పోదాం. సో ఇంకెందుకు వీడియోని చూసేద్దామా. అండ్ ఒక్కటి మర్చిపోకండి మా చాస్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియోస్ నా సిరీస్ అని కింద కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి. దట్ విల్ బి హ్యూజ్ మోటివేషన్ ఫర్ మీ. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కా. సో చలో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం. సో ఇక్కడనే వీడియో ఆపేసి ఈ ప్రాబ్లమ్ని 20 minutes ట్రై చేయండి మా చాస్. పేపర్ పెన్ కంపల్సరీ పెట్టండి, ఫోన్లో స్టాప్ వాచ్ పెట్టుకొని 20 minutes ట్రై చేయి. ఎంతవరకు వస్తే అంతవరకే. సో వెళ్ళి ట్రై చేసేసే. వెల్కమ్ బ్యాక్ మా చాస్. మీరు ట్రై చేశారని నేను బిలీవ్ చేస్తున్నా. ఇన్ కేస్ రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఫుల్ పెద్ద క్వశ్చన్. సో బట్ నీకు చిన్న ఐడియా వస్తే దాట్స్ గ్రేట్ అనమాట. కొంచెం ఈ అర్థమైతేనే దాట్స్ గ్రేట్. ఈజీ, ఫుల్ ఈజీ ప్రాబ్లమ్. సో ఇప్పుడు అంతా నేర్చేసుకున్నాం చెప్పాలంటే ఈ క్వశ్చన్కి ఏమేమి చేయాలో. అండ్ చలో ఇంకెందుకు ఆలస్యం, చేసి పడేద్దాం ఆ ప్రాబ్లమ్ని. అండ్ ఎవరికైనా వస్తే మాత్రం వాళ్ళు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో రచ్చ చేసేసేయండి. సో నీ కోడ్ని కూడా పే చేసేసి నీ ఓన్గా సాల్వ్ చేసావని. సో చలో వెళ్ళిపోదాం ఇంకా ఈ ప్రాబ్లమ్కి. అండ్ దీనికి స్లైడింగ్ విండో కూడా యూజ్ చేయబోతున్నాం అసలు. స్లైడింగ్ విండోతో సాల్వ్ చేయాలి. ఇది ముందే చెప్తున్నా, బ్రూట్ ఫోర్స్ కాదు. బ్రూట్ ఫోర్స్తో చేయొచ్చు, బట్ యా మనం బ్రూట్ ఫోర్సే కాకుండా స్లైడింగ్ విండోతో కూడా చేస్తాం. అండ్ ఎవరికైనా ఓపిక ఉంటే బ్రూట్ ఫోర్స్ తోటి అంటే ఫర్ లూప్స్ యూజ్ చేసి కూడా ట్రై చేయండి. డబల్ ఫర్ లూప్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయగలుగుతాం. సో అది కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో పే చేయండి. దట్ విల్ బి ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ అవుతుంది. సో చలో చూసేద్దామా దీనికి సొల్యూషన్ ఎట్లా రాస్తామని. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది ఇట్లా పెద్ద కాన్సెప్ట్స్ ఎప్పుడు నేర్చుకుంటాం, డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్, రికర్షన్, గ్రాఫ్స్, ట్రీస్ అని చాలా అంటుర్రు. బట్ యా గుర్తుంచుకోండి మా చాస్, 80% ఆఫ్ పీపుల్ ఇంటర్వ్యూస్లో అటెండ్ అయినప్పుడు ఆ పెద్దవి కాదు వాళ్ళకి పోయి, ఈ చిన్న చిన్నవి ఉన్నాయి, స్లైడింగ్ విండో, ఈ అరేస్ ప్రాబ్లమ్, హ్యాష్ మ్యాప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవి జనరల్గా వాళ్ళు 2 questions అడుగుతారు అనమాట డిఎస్ఏ రౌండ్స్లో. ఫస్ట్ ఒకటి అరేస్ మీద, స్ట్రింగ్స్ మీద, హ్యాష్ మ్యాప్, స్లైడింగ్ విండో ఇట్లాంటి టైప్స్లో అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రాఫ్స్, ట్రీస్ ఆ టైప్, కొంచెం హై డిపి టైప్ అడుగుతారు. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేయలేకపోతే వాళ్ళు నీకు సెకండ్ క్వశ్చన్ అడగారు కూడా. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీస్లో జస్ట్ ఇవే అడుగుతారు, ఆ డిపి వరకు కూడా బోర్ కొన్ని కంపెనీస్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోండి అరే స్ట్రింగ్స్ ప్రాబ్లమ్, వాటి మీదే కాదు వీటి మీద కూడా ఫోకస్ చేయండి. చలో లెట్స్ సీ ఎట్లా సాల్వ్ చేస్తాం మనం ఈ ప్రాబ్లమ్ అని. సో మన దగ్గర క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ఆల్ అనగ్రామ్స్ ఇన్ ఎ స్ట్రింగ్ అంట. సో యు ఆర్ గివెన్ 2 strings S and P, రిటర్న్ అన్ అరే ఆఫ్ ఆల్ స్టార్ట్ ఇండిసెస్ ఆఫ్ పీస్ అనగ్రామ్స్ ఇన్ ఎస్, యూ మే రిటర్న్ ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. సో క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ ట్రై చేసి ఉండాలి మచ్చా, పక్కా 1000% నువ్వు 20 minutes ట్రై చేసి ఉండాలి. లేకపోతే నా సిరీస్ చూడకండి మచ్చాస్, మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు. ఇంకేమైనా వేసుకోండి మీకు నచ్చిన పనులు, అంతేగాని ఈ డిఎస్ఏ సిరీస్ చూడకండి, ఆపేసేయండి ఇక్కడనే. ఇన్ కేస్ మీరు ఆ 20 minutes నీకు రాకపోయినా ట్రై చేయకపోయి ఉంటే పేపర్ పెన్ పెట్టి ఈ సిరీస్ చూసి వేస్ట్ మచ్చా నువ్వు, బికాస్ నీ టైం వేస్ట్ చేసుకున్నావు. దీని బదులు నీకు నచ్చిన ఇంకేమన్నా వాటిలో ఇన్వెస్ట్ చేసే టైంని, దట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో 20 minutes పక్కా ట్రై చేయాలి, దట్స్ మ్యాండేటరీ. ట్రై చేయకపోతే నువ్వు డిఎస్ఏ సిరీస్ చూసి వేస్ట్ మచ్చా, మహాంటి ప్రాబ్లం చేయగలుగుతావు అంతేగాని నీ లాజిక్ అయితే ఏం ఇంప్రూవ్ కాదు. నేనే చెప్తున్నా, నీ లాజిక్ అస్సలు ఇంప్రూవ్ కాదు, వేస్ట్ నువ్వు సిరీస్ చూసి. ఇన్ కేస్ నువ్వు ట్రై చేయకపోతే, ట్రై చేసి రాకపోతే నీకంటే మంచోడు ఎవ్వరు లేడు. సో ట్రై చేయి, రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్.
ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 20 మినిట్స్ ట్రై చేయాలి పక్కా. సో చలో అయితే మనకి ఒక స్ట్రింగ్ ఎస్ ఇచ్చిర్రు అనమాట అండ్ స్ట్రింగ్ పి ఇచ్చిర్రు. వీళ్ళు ఏమంటారు అంటే ఈ పి స్ట్రింగ్ ఉందా, ఈ పి స్ట్రింగ్కి ఈ ఎస్ అనే స్ట్రింగ్లో ఎన్ని సబ్ స్ట్రింగ్స్ అనగ్రామ్స్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎస్ అనే స్ట్రింగ్లో మనం ఏం చూద్దాము అంటే సపోజ్ ఇక్కడ ఏబిసి ఉంది కదా, సో ఈ సబ్ స్ట్రింగ్ చూద్దాం. ఓకే, ఈ సబ్ స్ట్రింగ్ చూస్తే బిఏసి, అది చూస్తే ఏబిసి. ఈ రెండు అనగ్రామ్సా? ఈ రెండు అనగ్రామ్స్ కదా. సో బిఏసి అండ్ ఏబిసి ఆర్ అనగ్రామ్స్ అనమాట. సో ఇట్లా అనగ్రామ్స్కి హెల్ప్ అవుతుంది మనకి. సో ఏది అనగ్రామ్స్ అని ఇంతసేపు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. మనం ఏం చెప్పాలి అంటే ఈ అనగ్రామ్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత, 0 1 2 3 4 5 6. సో ఇక్కడ బి యొక్క ఇండెక్స్ 6 అనమాట. సో అందుకే ఇక్కడ 6 రిటర్న్ చేసిరు. అండ్ ఇంకా ఏం సిబిఏ ఉంది, సిబిఏ కూడా అనగ్రామ్ కదా ఏబిసికి సిబిఏ కూడా అనగ్రామ్. సో ఈ సిబిఏ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, 0. సో స్టార్టింగ్ ఇండెక్స్ 0 కూడా పెట్టేశారు, ఇక్కడ రిటర్న్ చేసేసారు. సో మనం ఏం ఫైండ్ చేయాలి అంటే ఈ స్ట్రింగ్లో ఏ సబ్ స్ట్రింగ్స్ ఈ పి యొక్క అనగ్రామ్స్ అని ఫైండ్ చేయాలన్నమాట, అంతే సింపుల్. సో ఇందులో ఏవి పి యొక్క అనగ్రామ్స్ అని మనం ఫైండ్ చేసేసేయాలి. సో ఫైండ్ చేసి ఇన్ కేస్ అది అనగ్రామ్ అయితే దాని యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ మనం ఇక్కడ ఆన్సర్ రిటర్న్ చేసేసేయాలి, స్టార్టింగ్ ఇండెక్స్, అంతే సింపుల్. సో ఇక్కడ చూస్తే ఏబి అని ఒక స్ట్రింగ్ ఉంది అండ్ ఇంకో స్ట్రింగ్ ఏబి అని ఉంది. ఇక్కడ చూస్తే ఇది అనగ్రామ్ కదా దీనికి, బికాస్ ఏబి డైరెక్ట్ అనగ్రామే. అండ్ ఇంకా ఈ బిఏ చూస్తే ఇది కూడా అనగ్రామ్ అండ్ ఇంకా ఏబి చూస్తే ఇది కూడా అనగ్రామ్. సో ఇందులో 3 సబ్ స్ట్రింగ్స్ ఈ పీకి అనగ్రామ్స్ అనమాట. సో ఆ 3 సబ్ స్ట్రింగ్స్ యొక్క స్టార్టింగ్ ఇండిసెస్ ఏంటి, ఈ సబ్ స్ట్రింగ్ కి స్టార్టింగ్ ఇండెక్స్ 0, సో 0. ఈ సబ్ స్ట్రింగ్ కి స్టార్టింగ్ ఇండెక్స్ 1, సో 1. ఈ సబ్ స్ట్రింగ్ కి స్టార్టింగ్ ఇండెక్స్ 2, సో 2. బేసికల్గా అది అడిగిరు అనమాట, అంతే సింపుల్. మనం ఏం చేద్దాము అంటే స్లైడింగ్ విండో యూజ్ చేసి ఫస్ట్ అయితే సబ్ స్ట్రింగ్స్ ఒకటి నువ్వు గమనించవచ్చు. ఏంటి అంటే మన స్లైడింగ్ విండో సైజ్ ఎంత ఉండాలి ఇక్కడ అంటే, నువ్వు గమనిస్తే ఏబిసి అని ఉంది కదా. సో మన స్లైడింగ్ విండో యొక్క సైజ్ ఈ పి యొక్క లెంత్ ఈక్వల్ టు కావాలి. ప్రతిసారి మనం ఈ పి యొక్క లెంత్ యొక్క సైజ్ తోటి స్లైడింగ్ విండోని ముందరికి మూవ్ చేయాలి. సో ఫస్ట్ దాని కోడ్ రాద్దామా, పి యొక్క లెంత్ తోటి ఈక్వల్ అవుతూ స్లైడింగ్ విండో ముందరికి మూవ్ చేయాలి. సో దాని కోడ్ ఏం రాస్తాం మనం, స్లైడింగ్ విండో అంటే ఏం చేస్తాం, సో అన్నిట్లాగానే. సో ఒక ఎన్ ఎస్ కదా మన స్ట్రింగ్, సో ఎన్ ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్. దాని తర్వాత టెంప్ అని ఒకటి తీసుకోవచ్చు. సో అవసరం లేదు దీనికి టెంప్ కూడా. అండ్ ఎల్ తీసుకుందాం, సో ఇన్ ఎల్ ఈక్వల్ టు 0. ఓకే, ఎల్ అని ఒకటి తీసుకున్నాం, ఎన్ అని ఒకటి తీసుకున్నాం. సో ఫర్ లూప్ రాసేద్దాం. ఫర్ ఇన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఆర్ లెస్ దెన్ ఎన్ వరకు ఆర్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తాం. సో ముందరికి వెళ్తా ఉన్నాం. సో మనం ఏం చేయాలి అంటే, సో హ్యాష్ మ్యాప్ మెయింటెనెన్స్ తర్వాత చూసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ వదిలేసి రాద్దాం. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఎల్ని ఎప్పుడు ముందరికి జరపాలి అంటే క్వశ్చన్లో ఎల్ని ఎప్పుడు ముందరికి జరపాలంటే ఎప్పుడైతే ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు కే అవుతుంది. కే ఏంటి ఇక్కడ పి యొక్క లెంత్ కదా, ఇంటూ కే ఈక్వల్ టు పి యొక్క లెంత్. సో పి డాట్ లెంత్ LENGTH. సో ఎప్పుడైతే ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు కే అయింది అనుకో, సో దానికి అర్థం ఏంటి, ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు కే అయితే ఎల్ని ముందరికి జరపాలి. సో దానికోసం ఎల్ ప్లస్ ప్లస్ చేద్దాం, ఇంతే. సో మన మెయిన్ ఏం తెలుసా మచ్చ, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తెలుసా, అసలు ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయబోతున్నాం తెలుసా. ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేయబోతున్నాము అంటే, ఇక్కడ మనం ఈ సిబిఏని ఒక హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుందాం. ఈ సిబిఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది ఇంకో హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుందాం. ఏబిసి యొక్క ఫ్రీక్వెన్సీ ఒక హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుందాం అండ్ సిబిఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకో హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకుందాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఈ రెండు హ్యాష్ మ్యాప్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఈ రెండు హ్యాష్ మ్యాప్స్ ఈక్వల్ కాదని కంపేర్ చేసేద్దాం. కంపేర్ చేసేస్తే ఆ రెండు అనగ్రామ్సా కాదని మనకు తెలిసిపోతుంది కదా డైరెక్ట్గా. సో అప్పుడు దీని స్టార్టింగ్ ఇండెక్స్ నేను యాడ్ చేసేయచ్చు అనమాట. సో మన ఎయిమ్ ఏంటో తెలుసా మచ్చ, ఇప్పుడు ఫస్ట్ సిబిఏ యొక్క ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి స్లైడింగ్ విండోలో ఒక హ్యాష్ మ్యాప్లో. తర్వాత బిఏఈ ఒక ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. తర్వాత ఏఈబి యొక్క ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. అట్లా సో ఆన్ మెయింటైన్ చేయాలి. సో అది మనం మెయిన్ ఎయిమ్ అనమాట, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయడం. సో మెయింటైన్ చేద్దామా ఫ్రీక్వెన్సీ, దానికోసం దీన్ని కాపీ చేద్దాం.
ఆన్లైన్ కంపేర్లో ఫస్ట్ ట్రై చేద్దాం. సో ఇదంతా మర్చిపోండి మచాస్. ఈ స్ట్రింగ్స్ని మనం చిన్న స్ట్రింగ్స్ తీసుకుందామా, ఇదే స్ట్రింగ్ తీసుకుందాం. సో ఏబిసి ఏమో పి. సో ఇందులో ఏబిసి దీని పేరు పి కదా, సో దీని పేరు పి అండ్ ఫస్ట్ స్ట్రింగ్ పేరు ఎస్. సో ఇంత పెద్ద స్ట్రింగ్ పేరు ఎస్. సో ఎస్ అనేద్దాం. అండ్ 2 హ్యాష్ మ్యాప్లు తీసుకుందాం. సో 2 హ్యాష్ మ్యాప్స్ తీసుకుందాం. హెచ్ఎంపి హెచ్ఎంఎస్ అనుకుందాం. సో హెచ్ఎంపి హెచ్ఎంఎస్ అనమాట. హెచ్ఎంపి అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేద్దాం. సో ఈ లైట్ తీసుకో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పి డాట్ లెంత్ పి హెచ్ఎంపి. సో హెచ్ఎంపి ఇదంతా మనమే రాద్దాం. సో ఇంకా క్లారిటీ ఉంటుంది కదా ఎందుకు. సో బేసికల్ ఇక్కడ నేను ఏం చేసిన అంటే 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం అచ్చా. సో పెద్ద చేద్దాం. బేసికల్ ఇక్కడ నేను జస్ట్ 2 స్ట్రింగ్స్ని తీసుకున్నా. సో 2 స్ట్రింగ్స్ని తీసుకొని 2 హ్యాష్ మ్యాప్స్ కూడా తీసుకున్నా. హెచ్ఎంఎస్లో ఏమో ఈ ఎస్ యొక్క ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తాం, పీలేమో ఏబిసి యొక్క ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ పి యొక్క ఫ్రీక్వెన్సీ హెచ్ఎంపీలకి పెట్టేద్దాం, మొత్తం నింపేద్దాం. సో ఎట్లా ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయాలంటే ఫర్ ఇంట్ i = 0. ఈ పైన ఫంక్షన్ వదిలేసేయండి, ఆ ఫంక్షన్ లేదనుకోండి, జస్ట్ ఇదే కోడ్ మనది ఇప్పుడు. ఓకే, ఓన్లీ ఇదే కోడ్ ఉంది మన దగ్గర. సో ఇదే కోడ్ ఉంది. సో ఇప్పుడు జస్ట్ నేను 2 స్ట్రింగ్స్ తీసుకున్నా, 2 హ్యాష్ మ్యాప్స్ క్రియేట్ చేసిన అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ 5 లెస్ దెన్ పి డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. సో ఈ ఫర్ లూప్ ఉన్నంత వరకు హెచ్ఎంపీన ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేద్దాం. సో ఫ్రీక్వెన్సీ అప్డేట్ ఎట్లా చేస్తాం, ఫ్రీక్వెన్సీ కౌంట్ ఎట్లా చేస్తాం, క్యారెట్ సిహెచ్ = పి డాట్ క్యారెట్ ఐ. దాని తర్వాత ఇఫ్ కండిషన్ ఎందుకు మనం డైరెక్ట్ గెట్ డిఫాల్ట్ వాడతాం కదా. హెచ్ఎంపీ డాట్ పుట్ సిహెచ్ కామా హెచ్ఎంపీ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ సిహెచ్ కామా 0 +1 అందాం. సో +1 అనేసినాం. అండ్ ఈ ఫర్ లూప్ తోటి హెచ్ఎంపీ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ అయిపోతుంది. సో దీనివల్ల మనం ఇక్కడ నేను హెచ్ఎంపీని ప్రింట్ చేసి చూస్తే system.out.println హెచ్ఎంపీ అంటే ఈ హెచ్ఎంపీలో నేను రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, జస్ట్ ఆ హెచ్ఎంపీ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ ప్రింట్ అవుతుంది అంతే కదా. ఏ ఒకసారి, బి ఒకసారి, సి ఒకసారి వచ్చింది, అది ప్రింట్ అయింది అంతే. సో హెచ్ఎంపీలో ఈ పి యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ స్టోర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఈ స్ట్రింగ్లో ఉండే అన్ని సబ్ స్ట్రింగ్స్, ఓకే, ఈ స్ట్రింగ్లో ఉండే అన్ని సబ్ స్ట్రింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్స్ నాకు కావాలి. ఒక్కొక్కసారి ఒక్క సబ్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ కావాలి. అది మనం స్లైడింగ్ విండో యూజ్ చేసి చేసేద్దాం. సో దానికోసం ఏం చేద్దాము అంటే కే తీసుకుందాం. సో కే ఏంటి, ఇక్కడ పి డాట్ లెంత్ మన కే. సో పి డాట్ లెంత్ ఏమో మన కే అండ్ ఎన్ వచ్చేసి ఎస్ డాట్ లెంత్. సో ఎస్ డాట్ లెంత్. సో స్లైడింగ్ విండో అప్రోచ్ రాస్తున్నా. సో ఇంట్ ఎల్ = 0. సో ఎల్ 0 అండ్ ఫర్ లూప్ రాసేద్దాం. సో ఫర్ ఇంట్ ఆర్ = 0, ఆర్ లెస్ దెన్ ఎన్, ఆర్ ప్లస్ ప్లస్. అండ్ అప్పుడప్పుడు నువ్వు స్టార్టింగ్లో ఈ డిక్లేర్ చేస్తావా మచ్చా, టెంప్, ఇంట్, ఆన్స్ అవన్నీ నువ్వు స్టార్టింగే డిక్లేర్ చేసుకోకపోయినా ఏం కాదు. ఈ ఫర్ లూప్ రాసేటప్పుడు నీకు ఏమైనా అవసరం వస్తే అప్పుడు కావాలంటే వెళ్ళి డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ లూప్ కూడా రాసేసినాం. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్లో మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ హ్యాష్ మ్యాప్ని అప్డేట్ చేసేద్దాం. సో హెచ్ఎంఎస్, ఈ హ్యాష్ మ్యాప్ ఉందా, ఈ హెచ్ఎంఎస్ హ్యాష్ మ్యాప్ని అప్డేట్ చేసేద్దాం. సో క్యార్ సిహెచ్ = s.caret r. సో తర్వాత ఈ హెచ్ఎంఎస్ డాట్ పుట్ సిహెచ్ కామా హెచ్ఎంఎస్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ సిహెచ్ కామా 0,1. ఓకే, 0 + 1 ఫ్రీక్వెన్సీ కౌంట్ అప్డేట్ చేస్తున్నాయి. క్యారెక్టర్ సిహెచ్ కూడా ఫ్రీక్వెన్సీ కౌంట్ అప్డేట్ చేస్తున్నాయి ఈ ఫర్ లూప్ స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫ్రీక్వెన్సీ కౌంట్ అప్డేట్ చేస్తున్నా కదా. సో ఫ్రీక్వెన్సీ కౌంట్ అప్డేట్ చేస్తూనే ఏం చేద్దాము అంటే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కౌంట్ 3 స్టెప్స్ కదా మన స్లైడింగ్ విండోలో. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ వచ్చేసి సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తాము అంటే ఎల్ని ముందరికి జరుపుతాం. సో ఎల్ని ఎప్పుడు ముందరికి జరుపుతాం, ఇన్ కేస్ మన సబ్ అరే లెంత్ పెద్దగా అయితే, సో ఆర్ - ఎల్ =k అయితే ముందరికి జరపాలి, L++ చేసేయాలి.
సో ఎల్ ప్లస్ ప్లస్ చేస్తాం. కాకపోతే ఎల్ ప్లస్ ప్లస్ చేసే ముందు ఈ హ్యాష్ మ్యాప్ ఉందా, ఆ హ్యాష్ మ్యాప్లో ఉన్న వాల్యూని ఐ మీన్ ఎల్ దగ్గర ఉండే వాల్యూని హ్యాష్ మ్యాప్ నుంచి పీకేయాలి కదా, అన్నిట్లలో ఇదే చేస్తున్నాం. సో ఎల్ దగ్గర ఉండే వాల్యూని మనం హ్యాష్ మ్యాప్ నుంచి పీకేద్దాం. ఎట్లా పీకేస్తాం, హెచ్ఎంఎస్ డాట్ పుట్ సిహెచ్ కాదు ఇక్కడ క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు ఎస్ డాట్ క్యారెట్ ఎల్ అన్నాం. ఓకే, సో హెచ్ఎంఎస్ డాట్ పుట్ సిహెచ్ఎల్ కామా హెచ్ఎంఎస్ డాట్ గెట్ ఆఫ్ సిహెచ్ఎల్ గెట్ ఆఫ్ సిహెచ్ఎల్ పక్కా సిహెచ్ఎల్ ఉంటుంది అందులో. సో సిహెచ్ఎల్ -1 బికాజ్ ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఎల్ ఉంది కదా పక్క సిహెచ్ఎస్ ఆడు ఉంటుంది పక్క, బికాస్ మనం ఆల్రెడీ దాన్ని యాడ్ చేసేసి ఉంటాం ముందర ఎక్కడనో ఇక్కడ. సో అది ఉంటుంది ఏడిపోదు. సో అందుకు నేను గెట్ ఆర్ డిఫాల్ట్ వాడట్లే ఇక్కడ. సో చేసిన తర్వాత ఒక డిక్రిమెంట్ చేసినాం దాని వాల్యూని. డిక్రిమెంట్ చేసిన తర్వాత ఇన్ కేస్ దాని వాల్యూ 0 అయిపోయింది అనుకో, హ్యాష్ టాప్ నుంచి పీకేద్దాం దాన్ని. ఓకే, సో ఇఫ్ హెచ్ఎంఎస్ డాట్ గెట్ ఆఫ్ సిహెచ్1 ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనం దాన్ని హ్యాష్ టాప్ నుంచి పీకేసేద్దాం. సో పీకేస్తే ఏమవుతుంది, ఎట్లా పీకేస్తాం, హెచ్ఎంఎస్ డాట్ రిమూవ్ సిహెచ్1 అని హ్యాష్ మ్యాప్ నుంచి దాన్ని మనం పీకేసేద్దాం. ఓకే, పీకేసేసినాం. ఇప్పుడు పీకేసినాం, అది కూడా అయిపోయింది సెట్. సో తర్వాత ఏం చేద్దాము అంటే ఇక్కడ మనకు హ్యాష్ మ్యాప్ మెయింటైన్ అయిపోయింది మచ్చాస్. ఇక్కడ కావాలంటే మనం ఇఫ్ r-l+1 ఈక్వల్ టు k అయితే అంటే కరెక్ట్ లెంత్ ఉన్నప్పుడు నేను హ్యాష్ మ్యాప్ని ప్రింట్ చేసి చూపిస్తా. సిస్టమ్లో .println హ్యాష్ మ్యాప్ని హెచ్ఎంఎస్ కదా మన హ్యాష్ మ్యాప్. సో హెచ్ఎంఎస్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మన కోడ్ సిద్ధం. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనం చూడొచ్చు ఆ హ్యాష్ మ్యాప్ యొక్క వాల్యూస్ ఎట్లున్నాయి అని. హెచ్ఎంఎస్ కెనాట్ ఫైండ్ సింబల్ సిహెచ్1 కదా, సిహెచ్ఎల్ కదా. సో ఇక్కడ సిహెచ్1 రాసా, సిహెచ్ఎల్ అనమాట. సో సిహెచ్ఎల్ ఇక్కడ కూడా 1 రాసా, బట్ సిహెచ్ఎల్. సో ఇప్పుడు వెళ్ళేసి రన్ చేసేద్దాం. సో లెట్స్ రన్. సో మన హ్యాష్ మ్యాప్ అన్నిసార్లు మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ప్రింట్ అయినప్పుడు మనం చూడొచ్చు. సో లైక్ మన స్లైడింగ్ విండో సైజ్ 3 ఉన్నప్పుడల్లా హ్యాష్ మ్యాప్ ప్రింట్ అయింది అనమాట. ఏబిసి, ఏబిఈ, సో అట్లా అన్నిసార్లు ప్రింట్ అయిపోయింది. మన స్ట్రింగ్ వచ్చేసి ఇది మన స్ట్రింగ్. సో ఫస్ట్ ఈ సిబిఏని హ్యాష్ మ్యాప్లో మెయింటైన్ చేసినాం, తర్వాత బిఏఈని హ్యాష్ మ్యాప్లో మెయింటైన్ చేసినాం, తర్వాత ఏఈబిని హ్యాష్ మ్యాప్లో మెయింటైన్ చేసినాం, తర్వాత ఈబిఏని హ్యాష్ మ్యాప్లో మెయింటైన్ చేసినాం, తర్వాత బిఏబిని హ్యాష్ మ్యాప్లో మెయింటైన్ చేసినాం, తర్వాత ఏబిఏని హ్యాష్ మ్యాప్లో మెయింటైన్ చేసినాం, బిఏసిని మెయింటైన్ చేసినాం, ఏసీడిని మెయింటైన్ చేసినాం. సో అట్లా మనం హ్యాష్ మ్యాప్లో అన్ని మెయింటైన్ చేయగలిగినాం అనమాట. బికాస్ మనకు హ్యాష్ మ్యాప్ని ఇలా ప్రింట్ చేసినాం కదా. సో అట్లా ప్రతిసారి ప్రతి సబ్స్ట్రింగ్ని హ్యాష్ మ్యాప్లో మనం మెయింటైన్ చేసినాం. ప్రతి సబ్స్ట్రింగ్ ఆఫ్ సైజ్ కే అంటే పి ఒక సబ్స్ట్రింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఈ హ్యాష్ మ్యాప్ని మనం ఆ హ్యాష్ మ్యాప్ని అండ్ ఆల్రెడీ మనం హెచ్ఎంపి అనే హ్యాష్ మ్యాప్ ఉంది కదా, ఈ హెచ్ఎంపి అనే హ్యాష్ మ్యాప్లో మనకి ఏముంది, ఈ పి యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉంది. సో ఈ హెచ్ఎంపి అనే హ్యాష్ మ్యాప్ని అండ్ ఈ హెచ్ఎంఎస్ అనే హ్యాష్ మ్యాప్ని మన దగ్గర ఉన్న ఫంక్షన్కి పంపించి అది అనగ్రామా కాదా అని చూసేస్తాం. డైరెక్ట్ ఈ ఫండ్లకు నేను పంపించేస్తా. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం అప్డేట్ చేసి ఉంటున్నాం. జస్ట్ ఇది 2 హ్యాష్ మ్యాప్స్ని తీసుకుంటుంది అంతే. సో నేను ఏం చేస్తా తెలుసా, ఇది మన కోడ్ కదా, ఈ కోడ్లో ఇలా ప్రింట్ చేసే బదులు నేను ఏం చేస్తా అంటే ఒక బులియన్లా ఫస్ట్ ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, ఫన్ ఆఫ్ హెచ్ఎంఎస్ అనేది ఒకటి, హెచ్ఎంపి అనేది ఒకటి పంపించేసేసిన. అండ్ దాంట్లో నుంచి అది అనగ్రామ కాదని మనకు ఒక బులియన్ డేటా టైప్ రిటర్న్ వస్తుంది కదా, బికాస్ ఇక్కడ రిటర్న్ ట్రూ ఆర్ రిటర్న్ ఫాల్స్ అని ఒక బులియన్ డేటా టైప్ రిటర్న్ వస్తుంది కదా ఈ ఫన్ నుంచి. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఇక్కడికి వెళ్ళి దాన్ని వచ్చిన దాన్ని ఒక బులియన్ వ్యాలిడ్లో స్టోర్ చేసేసుకుందాం. సో ఇది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఉండే సబ్బరే వ్యాలిడ్ అనగ్రామ కాదా అని చెప్తుంది. ఇన్ కేస్ వ్యాలిడ్ అనుకో, అప్పుడు మనం ఏం చేద్దామంటే system.out.println ఎల్ని ప్రింట్ చేసేద్దాం. ఎల్ ఏంటి, ఈ సబ్బరే యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఎల్ కదా, సో ఎల్ని ప్రింట్ చేసేద్దాం. సో అంతే, ఏం చేస్తున్నాం ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేసినాం. ఇన్ కేస్ అది వ్యాలిడ్ అయితే ప్రింట్ చేసేస్తున్నాం ఎల్ని. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో లెట్స్ గో అండ్ రన్. సో 06 వచ్చేసినాయి వచ్చాస్. ఇదే కదా మనం 06, బికాస్ 0 ఇండెక్స్ దగ్గర ఈ సబ్స్ట్రింగ్ యొక్క హ్యాష్ మ్యాప్ అండ్ ఈ హ్యాష్ మ్యాప్ సేమ్ ఉంటాయి కాబట్టి అది వ్యాలిడ్ అన్నది ఎల్ని మనం ప్రింట్ చేసేసినాం. అండ్ 6 అంటే ఇది బిఏసి, ఏబిసి సేమ్ ఉన్నాయి.
అది వ్యాలిడ్ అని ఉన్నది మనం ప్రింట్ చేసేసినాం. సో అట్లా 06 వచ్చేసినాయి. కాకపోతే ఇక్కడ లీడ్ కోడ్ ప్రాబ్లంలో చూస్తే ఏముంది, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అంట. సో మనం లిస్ట్ ఆఫ్ ఇంటీజర్లో వాళ్ళకి రిటర్న్ చేయాలి. సో మనం అది కూడా వేసేద్దాం, సింపుల్ ఆ లిస్ట్లో యాడ్ చేయాలి అంతే, ఇంత వేసి అది చేయలేమా. సో ఇక్కడ నేను ఒక ఆన్సర్ అని ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో లిస్ట్లో ఏముంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి కదా, ఇంటీజర్ ఆన్సర్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. సో ఒక కొత్త అరే లిస్ట్ క్రియేట్ చేసినాం. ఆల్రెడీ మనం ఒక వీడియో చూసినాం అరే లిస్ట్ మీద, ఎక్కడ స్కిప్ చేయకుంటే నువ్వు ప్రతి వీడియో చూసింటే ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినాం, నీకు ఐడియా ఉంటుంది ఈ అరే లిస్ట్ మీద. ఇన్ కేసు చూడకపోతే వెళ్ళి చూసేసిరా. సో చలో ఆన్సర్ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ప్రింట్ చేసే బదులు ఆన్సర్ డాట్ యాడ్ వెళ్దాం. ఓకే, దాని తర్వాత మొత్తం ఈ ఫర్ లూప్ అయిపోయినాక ఆన్సర్ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళని ఆన్సర్ వేద్దాం. సో లెట్స్ రన్ అండ్ సి. ఇంత పెద్ద కోడ్ రాసినాం మచ్చా, వేరే లెవెల్ కదా. ఎప్పుడైనా అనుకున్నావా 06 వచ్చేసింది మచ్చా, ఎప్పుడైనా అనుకున్నావా మచ్చా ఇంత పెద్ద కోడ్ రాసి అది నువ్వు అర్థం, సరే ఓన్గా చేయడం వదిలే, ఇప్పుడే స్టార్ట్ చేసినాం మనం కోడింగ్, ఇది జస్ట్ బిగినింగే మచ్చా, తర్వాత అస్సలైన కోడింగ్ చేద్దాం. సో ఇంత పెద్ద కూడా అసలు అర్థమవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నావా మచ్చా, నీకు అసలు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పు మచ్చా, అస్సలు మర్చిపోకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకొక దీన్ని కూడా ట్రై చేద్దామా, ఏబి. సో దానికి 012 రావాలి. సో ఏబి కదా, సో స్ట్రింగ్ని మార్చేద్దాం, ఏబి ఇది ఏబి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో 012 మనకు అవుట్పుట్ రావాలి, ఏమొస్తుంది, లెట్స్ గో చెక్ సి. సో 012 వచ్చేసింది. సో మనది కరెక్ట్, ఇంకేంది వెళ్ళి ఈక్వల్ పే చేసేద్దామా. సో ఫస్ట్ అయితే ఈ మెయిన్ని కాపీ చేద్దాం. సో కాపీ చేసి ఇక్కడ మెయిన్లో పేస్ట్ చేద్దాం నేను. సో ఈ మెయిన్లో ప్రింట్ చేసేద్దాం. అండ్ ఎస్పీ మనకు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా ఏం అవసరంలే, అంతే. అండ్ అంతేకాకుండా లాస్ట్లో ఇక్కడ ఇది సో ఇక్కడ లాస్ట్లో 1 సెక్ రిటర్న్ ఆన్సర్ చేయాలి కదా, మనం ప్రింట్ చేయొద్దు. సో రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఆన్సర్ అందాం. సో రిటర్న్ ఆన్సర్ చేసినాం. అండ్ అంతేకాకుండా ఒక ఫంక్షన్ కూడా కదా మనకు కావాలి, ఈ ఫంక్షన్ ఉంది కదా, ఇది ఈ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని కూడా కాపీ చేస్తున్నాం. అండ్ ఆ ఫంక్షన్ కూడా కావాలి మనకి. సో ఫంక్షన్ పే చేద్దాం, స్టాటిక్ చేసేద్దాం, పబ్లిక్ బులియన్ ఫన్. ఓకే, సో ఫంక్షన్ కూడా పే చేసేసినాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సి, శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయా, ఏమైనా చేంజెస్ చేయాలని. పాస్ అయిపోయినాయి మచ్చా శాంపుల్ టెస్ట్ కేసెస్ అన్ని. సబ్మిట్ చేసి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో సబ్మిట్ వచ్చేసా, లెట్స్ సి వాట్ హ్యాపెన్స్. సబ్మిట్ అయిపోయింది మచ్చాస్. ఒక్కసారి చూడండి మచ్చాస్, ఎంత పెద్ద కోడ్ని మనం ఓన్గా సాల్వ్ చేయగలిగాము, ఎంత పెద్ద కోడ్ని అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే దట్స్ సంథింగ్ బిగ్ కదా. ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడికి వచ్చాం, వేరే లెవెల్ కదా. అండ్ అసలు ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో అని నాకు పక్కా చెప్పాలి కామెంట్ సెక్షన్లో, అస్సలు మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్ మచ్చాస్, నేను ఈరోజు ఇట్స్ గాంధీ జయంతి, సో హ్యాపీ గాంధీ జయంతి. దానివల్ల ఐ గాట్ లీవ్, సో ఐ వాజ్ ఏబుల్ టు డూ దిస్ వీడియో విచ్ వాజ్ లాంగ్. డైలీ పాసిబుల్ కాదు ఇంత లాంగ్ వీడియోస్, బట్ ఐ ట్రై టు మేక్ గుడ్ వీడియోస్, లైక్ క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తా. సో ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలని, క్వాలిటీని మాత్రం ఐ వోంట్ కాంప్రమైజ్. సో అర్థం చేసుకోండి మచ్చాస్. అండ్ జస్ట్ డిఎస్ఏనే కాదు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ప్లేస్మెంట్ రావడానికి. సో నీకు ఇంకా టైం ఉంటే ప్లేస్మెంట్ రావడం కోసం ఎస్క్యూఎల్ కావాలి, వెళ్ళి ఎస్క్యూఎల్ నేర్చుకోమచ్చా. అండ్ ఎస్క్యూఎల్ లీడ్ కోడ్లో ఎస్క్యూఎల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి సాల్వ్ చేయి. ఎస్క్యూఎల్ మీద గట్టి గ్రిప్ వస్తుంది. సిఎన్, ఓఎస్ ఇవన్నీ థియరీ అడుగుతారు ఇంటర్వ్యూ బిట్లో, నేర్చుకో. ఊప్స్ కావాలి, అట్లా అన్నీ చాలా ఉన్నాయి, థియరీ నేర్చుకోవాలి. సో చాలా ఉంటాయి. సో డెవలప్మెంట్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంటే మచ్చా డిఎస్ఏతో పాటు. సో డెవలప్మెంట్ కూడా చేయండి అక్కడెక్కడ. సో ఇది ఒక్కటే కాదు, మీరు డేలో ఇంకా చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా మనం చేసినాం కదా, దీని మీద ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ చూపించా కదా మన వెబ్సైట్ vigneshreddyjulakanti.in/DSA అని. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని కంపెనీ వైజ్. కావాలంటే వెళ్ళి ఆ కంపెనీ వైజ్ ప్రాబ్లమ్స్ని ట్రై చేయండి. సో చాలా వేస్ ఉన్నాయి టు స్పెండ్ టైం. సో వెళ్ళి ట్రై చేయండి మచ్చాస్, మీ టైంని కరెక్ట్ ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, బికాస్ మస్తుంది కదా వీడియో. అండ్ చాలా మంది రోజు మన లింక్డ్ఇన్లో నన్ను ట్యాగ్ చేసి పెడుతున్నారు, థ్యాంక్స్ అలాట్. సో
అండ్ మీరు కూడా లైక్ చూస్తున్నా ఎంత కన్సిస్టెన్సీతో చేస్తున్నారు చూడు, గ్రేట్. కొంతమంది ఫోన్ యూసేజ్ చేసి కూడా చేస్తున్నారు, దాట్ వాజ్ ఎక్సలెంట్. ఎంతైనా ఫోన్లో కూడా టైప్ చేసి మరీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. సో ల్యాప్టాప్ ఉన్నోళ్ళు అయితే పక్కా చేయాలి, వాళ్ళకి ఇంకేం ఎక్స్పీరియన్స్ ఉంటాయి, లైక్ ఫోన్తో చేస్తున్నారు. సో ఇప్పుడే వెళ్ళి మన లీడ్ కోడ్లో 90 days ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. అంటే ఏం లే, వెళ్ళి ఫస్ట్ నా పేజ్ విఘ్నేష్ రెడ్డి జులకంటి అని లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి, నా ప్రొఫైల్ కనిపిస్తుంది. అండ్ నన్ను ఫాలో అవ్వండి. అప్పుడు నా రీసెంట్ పోస్ట్ ఆర్ నా రీసెంట్ యాక్టివిటీ చూస్తే మీకు అందరు పోస్ట్ కనిపిస్తుంటాయి. సో వాళ్ళందరూ రోజు లైక్ డే 1 ఆఫ్ 90 days ఛాలెంజ్ అని పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఏం నేర్చుకున్నారు అని ఒక ఫోటో పెట్టి అండ్ వాళ్ళు ఏం నేర్చుకున్నారో అక్కడ పోస్ట్ చేస్తున్నారు. సో దాట్ విల్ హెల్ప్ దెమ్ అలాట్. నేను వాళ్ళందరినీ చూసి లైక్ చేస్తున్నా అండ్ వాళ్ళకు కూడా ఆఫ్ క్యాంపస్ జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఇట్ విల్ హెల్ప్. లైక్ వాళ్ళ లీడ్ కోడ్ వాళ్ళ లింక్డ్ఇన్ అకౌంట్ బూమ్ కావడానికి మంచి రీచ్ వస్తుంది. ఎవ్రీ వన్ విల్ నో దట్ యూ ఆర్ డూయింగ్ లీడ్ కోడ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నీ కన్సిస్టెన్సీ. నువ్వు పబ్లిక్లో నేర్చుకుంటున్నావు, అందరు చూస్తారు. సో నెక్స్ట్ డే నువ్వు డే 5 day 6 పెట్టడం కోసం అయినా నువ్వు కన్సిస్టెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు. నేను ఇంత లైక్ సమ్ టైమ్స్ ఐఎమ్ మిస్సింగ్, ఇట్స్ ఓకే, బట్ యా విత్ ఆల్ దిస్ వర్క్ లైక్ నాకు అసలు టైమే ఉండట్లే, అయినా కూడా డైలీ ఇంత టైం పెట్టి నేను చేయగలుగుతున్నా. ఎందుకో తెలుసా, లైక్ సపోజ్ నేను ఒకటి అనుకోవచ్చు, మొత్తం అన్ని వీడియోస్ చేశాక యూట్యూబ్లో రిలీజ్ చేస్తా అనుకుంటే అది 2-3 years అయినా అవ్వదు. బికాజ్ యా మనిషి నేను కూడా బద్ధకం ఉంటుంది. అండ్ ఆల్రెడీ చాలా వర్క్ వల్ల ఇంకో ఎక్స్ట్రా వర్క్ ఎందుకు లైట్ తీసుకుంటుండే. బట్ నేను డే 1 అని స్టార్ట్ చేశా కదా యూట్యూబ్లో, దానివల్ల చాలా మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టాలని. దాట్ ఈస్ మోటివేటింగ్ మీ లాట్ టు డూ. సో నాకు టైం లేకపోయినా ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు టైం తెచ్చుకోవడానికి అండ్ మీక్స్ ప్రాబ్లమ్స్ తీయడానికి, డైలీ ఓ వీడియో తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో అలాగే మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో పక్కా ఇదైతే ట్రై చేయండి, 90 days ఛాలెంజ్. వెళ్ళి డైలీ ఒక లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టండి, ఈరోజు ఇది నేర్చుకున్నా, ఈరోజు ఇది నేర్చుకున్నా అని. దట్ విల్ హెల్ప్ యూ లాట్. తర్వాత యూ విల్ థ్యాంక్ మీ, అంత హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే మచాస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్ మచాస్.